हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओं श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम्। మనం ఉపన్యాస పద్ధతి ఒక పద్ధతి, రెండవ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి, అది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి సైలెన్స్, నాన్ కోఆపరేటివ్ పద్ధతి. ఈ మూడు పద్ధతులలో సాధారణంగా సమావేశాలు జరుగుతూ ఉంటాయండి. ఏ సమావేశమైనా ఇవే మూడు పద్ధతులు. మీరందరూ ఏమైనా ప్రశ్నలతో వస్తే ఆ ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తా, అదొక పద్ధతి. రెండవ పద్ధతి, ఏదైనా సబ్జెక్ట్, ఫలానా సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి అనుకుంటే ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడవచ్చు, అది రెండవ పద్ధతి. ఈ రెండు పద్ధతుల్లో మీరేది మీ చాయిస్ ఏదైతే నా చాయిస్ అదే. ఏమైనా ప్రశ్నలు అడుగుతారా, అడగండి, నేను మీకు సమాధానం చెప్తా. డైరెక్ట్గానే చెప్తా, లేదు పాఠం చెప్పేటప్పుడైనా చెప్తా. అది కాదండి సబ్జెక్ట్ ఓరియంటెడ్, దట్స్ డిఫరెంట్ మ్యాటర్, చెప్పండి. అది ఓకే, అది ఎలా అయినా చెప్తాం. టాపిక్ గురించి ఎంత పడమాట అడగండి. ఫస్ట్ మనం నేను ఎవరు అని తెలుసుకోవడానికి స్టెప్ బై స్టెప్స్, లైక్ ఇప్పుడు ప్రోగ్రామేటికల్ గా ఎలా ఉంటుంటే స్టెప్ బై స్టెప్స్ ఏం ఫాలో అయితే అసలు నేను ఎవరు నాకు తెలుస్తుంది. ఓకే, అలాగే చెప్తాను, దట్స్ ఫైన్. నేను ఎవరి గురించి ఎంత కూడా మాట్లాడు, బికాజ్ యూ నో ఇట్ వెరీ వెల్. మీకు బాగా తెలిసింది ఎవరయ్యా అంటే మీరే కాదా? ఏమంటే ఎవరికి వారు మీకు తెలీదా? మీరు ఎవరైనా అడగండి, ఏమంటే మీ గురించి మీకు తెలుసా తెలీదా అని అడగండి. ఎవరి గురించి మీకు బాగా తెలుస్తుందండి? నీ గురించి నీకు తెలుస్తుంది ముందు, మీ ఆవిడ గురించి కాదు. యూ నో బెటర్ యువర్ సెల్ఫ్, అంతేనా కదండి? ఎవరికి వాళ్ళు. ఎందుకని అది వేరే విషయం. ఆగు చెప్తా, నేను చిన్న విషయం చెప్తా, మీకు అర్థమైపోతుంది. నీకు ఎప్పుడు మెలకు వస్తుందో మీ ఆయన తెలుస్తుందో నీకు తెలుస్తుందో? అంటే నీకేగా జరిగేది అది. అల్టిమేట్గా ఆ మెలకు అనే పని ఎవరికి జరిగింది? నీకే. నీకు నిద్ర ఎప్పుడు వస్తుందమ్మా?
నీకే తెలియాలా, ఇంకొకరికి తెలియాలా? నీకే తెలుస్తుంది. అంతేనా కదా? నీ సాటిస్ఫాక్షన్, నీ డిస్సాటిస్ఫాక్షన్ ముందు నీకు తెలుస్తాయా, నీ పక్క వాళ్ళకి తెలుస్తాయా? నీకే తెలుస్తాయి. కాబట్టి ఏది జరుగుతున్నా అన్నీ ఎవరికి తెలుస్తున్నాయి? మొట్టమొదట నీకే తెలుస్తున్నాయి. కాబట్టి అన్నిటికంటే బాగా తెలిసింది ఎవరు? నీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఎవరండి? నేనే. అయ్యో, ఈ సృష్టి మొత్తం మీద ఎవరినైనా అడిగామండి, మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి పేరు చెప్పండి అన్నారు. ఎవరి పేరు చెప్తారు? నేనే అన్నారు. ఫస్ట్ పర్సన్ నువ్వే, తర్వాతే రెండో వాడు. అది ఎవరైనా కావచ్చు, అది పిల్లలను లేదా మరొకరను, నీ ఫేవరెట్ హీరోను, మరొకటను, ఏదన్నా చెప్పు. అదన్నీ దేని తర్వాత? నీ తర్వాతే. అంతేనా కదా? కాబట్టి హూ ఈజ్ ద బెటర్ నోయర్ ఆఫ్ హిమ్సెల్ఫ్? ఈ హిమ్సెల్ఫ్, మై సెల్ఫ్ అనవలసిందే అక్కడ. అంతేనా కాదా? కానీ మనం ఎవరిని గురించి తెలుసు అంటున్నాం, ఎవరిని గురించి తెలియదు అంటున్నాం. నీలోనే 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి జీవుడు, 2 దేవుడు. నీలోనే 2 ఉన్నారు. జీవుడు అక్కడే ఉన్నాడు, దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. మనం ఎవరి గురించి బాగా తెలుసు అంటున్నాం? జీవుడి గురించి బాగా తెలుసు అంటున్నాం. దేవుడి గురించి చెప్పమంటే తెలియదండి. అంటే ఒక పార్ట్, నాణ్యానికి ఒకవైపు తెలుసు అంటున్నాం, నాణ్యానికి ఒకవైపు ఏమో తెలియదండి. కాబట్టి ఈ నేనెవరన్న ప్రశ్నని ఎవరికి వాళ్ళు వేసుకోవాలంటారా, పక్కవాడికి వేయాలంటారా? ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. ఎందుకని? నీ గురించి నీకే బాగా తెలుసు అని అనుకుంటున్నావు కదా. ఏ విభాగం గురించి నీకు బాగా తెలుసు అంటే నీ స్వభావము, నీ స్వరూపము. నాణ్యానికి ఒకవైపు ఏముంది? స్వభావం. రెండో వైపు ఏముంది? స్వరూపం ఉంది. 2 బొమ్మ బొరుసు లాంటివి. కానీ మనకు ఎంతసేపు మన జీవితం అంతా దేంతో నడిపించబడుతుంది? స్వభావం చేత నడిపించదు. స్వరూపం మాత్రం తెలియటం. చెప్తా చూడండి. ఇప్పుడు మీరు వడలు తినారా లేదా? తినారా? మినప్పిండి తినారా, వడలు తినారా? అదంతా నాకు తెలియదు. మినప్పిండి తిన్నారా, వడలు తిన్నారా? మినప్పిండి లేని వడలు పట్టరా చదువు. అంటే అర్థం ఏంటి? మినప్పిండి స్వరూపం, వడ అవుట్కమ్. మినప్పిండి స్వరూపం అండి, వడ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్వరూపంలోంచే వచ్చింది. నీ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్వరూపంలోంచే వచ్చింది. అంతేనా కదా? స్వరూపం లేని స్వభావం ఎట్లా ఉంటుంది? ఇంపాసిబుల్. వడని మినప్పిండి లేకుండా ఏంటంటే ఎక్కడి నుంచి తెస్తారు? మీ శ్రీవారు చెప్పారండి, బ్రింగ్ వడ వితౌట్ మినప్పిండి. ఎలా? హౌ ఇస్ పాసిబుల్? నాట్ పాసిబుల్ అన్నా. అంతేనా కాదా? కాబట్టి మొదట ఏర్పడింది ఏంటి? స్వరూపం. దాంట్లోంచి వచ్చింది ఏంటి? స్వభావం. అంతేనా కదా? అంటే మూల పదార్థం స్వరూపం. దాని వ్యవహారం దాని పేరు ఏదైనా పెట్టవచ్చు. నువ్వు రౌండ్గా వేసి పురుగులు అన్నావండి, ఇట్లా వేసి ఏదో వడలు అన్నాడు. ఆ మినప్పిండితో యూ మే డూ మెనీ థింగ్స్. అది దాంట్లోంచి ఒక 10 రూపాయలు తయారు చేయవచ్చు. అదే మినప్పిండిని ఇడ్లీకి వాడావు, అదే మినప్పిండిని దోశకి వాడావు, అదే మినప్పిండిని వడకు వాడావు, అదే మినప్పిండి మరో దాన్ని కలిపి ఇంకోటి ఏదో చేసేది. అంతేనా కదా? 10 ఐటమ్స్ ఆర్ ప్రిపేర్డ్. అది స్వభావం. అంతేనా కదా? నేను ఇడ్లీనే బాగా చేస్తానండి వడకంటే. ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ మినప్పిండి లేని ఇడ్లీ చేసి చూద్దాం, అది కుదరదు. అట్లాగే ఈ సృష్టి మొత్తానికి కూడా మీరు మీ జీవితంలో ఎన్నో ఆహార పదార్థాలు తయారు చేసి ఉంటారు కదా. కూర్చొని పర్వాలేదు, డోంట్ గెట్ డిస్టర్బ్. సృష్టి అంతా మీరు ఎన్నో పదార్థాలు సృష్టించి ఉంటారు కదా మీ రోజువారీ జీవితంలో. అంతేనా కదా? ప్రతి పదార్థానికి ఒక మూల పదార్థం ఉండాలా, అక్కర్లేదా? ఉండవలసిందే. లేకుండా మీరు ఎట్లా సృష్టిస్తారు చెప్పండి? లేదా అన్నం సృష్టించాలండి, బియ్యం ఉంటేనే కదా అన్నం వచ్చేది. ఏదో బియ్యం, ఎర్ర బియ్యమో, నల్ల బియ్యమో, తెల్ల బియ్యమో, ఏదో బియ్యం ఉండాలి కదా. బాస్మతి రైసో మరొకటి. దాని మూల పదార్థం ఏమిటి? బియ్యం. అదంతే. దానికి మీరు ఎన్ని అట్రిబ్యూట్స్ అయినా చేయవచ్చు. దాన్ని పెరుగు కలిపి దద్దోజనం అనొచ్చు, చింతపండు కలిపి పులిహార అనొచ్చు, ఇంకేదో కలిపి బిర్యానీ అనొచ్చు, ఇంకేదో మీరు ఏదైనా ఫ్రైడ్ రైస్ అనొచ్చు. మీరు ఎన్ని చెప్పినా మూల పదార్థం బియ్యం లేకుండా చేయలేదు. కాబట్టి మీరు ఏది ప్రకటించాలన్నా, ఏది వినియోగించాలన్నా, ఏది అనుభవించాలన్నా అదంతా దేంతో ముడిపడింది? మీ స్వభావం. కానీ ఆ స్వభావంతో అదంతా చెయ్యాలి అంటే అక్కడ ఒక మూల పదార్థం ఉండాలి కదా. లేకుండా ఏం చేస్తాం?
నీ దగ్గర డబ్బులు ఉన్నాయండి, ఆ డబ్బులు దేనికైనా వాడచ్చు, అంతేనా కాదా? అసలు డబ్బులు లేవండి, ఇప్పుడేం వాడతావు వాడు? కుదరదు కదా. కాబట్టి ధనం యొక్క మూల స్వరూపం ఒకటి ఉంటుంది, అలాగే పదార్థం యొక్క మూల స్వరూపం కూడా ఒకటి. దాని వినియోగాన్ని బట్టి మనం లెక్క వేయాలా, మూల పదార్థాన్ని బట్టి లెక్క వేయాలి. మనం దాని విలువను దేన్ని బట్టి లెక్కించాలి? వినియోగాన్ని బట్టి లెక్కించాలా, మూల ధర్మాన్ని బట్టి లెక్కించాలి. రెండు ఉన్నాయి అక్కడ. దాంట్లో మూలధర్మం లేదా? ఉంది. అది లేకుండా అసలు దానికి ఉనికి లేదు. వినియోగం లేదా? వినియోగం కూడా ఉంది. ఉదాహరణ చెప్తా, మీకు అర్థమైపోతుంది. మీకు చెప్తా అర్థమైపోతుందండి. మీ తల్లిదండ్రుల నుంచి మీకేమైనా లక్షణాలు వచ్చినాయా రాలేదా? రావాల్సిందండి. బై నేచర్ ఇట్ డెఫినెట్లీ కమ్స్. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అనువంశిక ధర్మం ప్రకారం మీ తల్లిదండ్రుల నుంచి మీకు కొన్ని లక్షణాలు తప్పక వస్తాయి. దాన్ని మీరు వినియోగించుకుంటున్నారంటారా, వినియోగించుకోవట్లేదంటారా? అలాగే వినియోగించుకున్నారా? అంటే మీ అమ్మగారు ఎలా జీవించిందో మీరు అలాగే జీవిస్తున్నారా? మార్పు చేసి అంటే నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నావా లేదా? అలా ఎలా మార్చుకుంటావమ్మా, నాకు అర్థం కాదు. వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు చేంజ్? మీ అమ్మమ్మ యాన్సెస్ట్రల్ ఫాదర్స్ నుంచి వచ్చింది. అది ఆల్ ఆఫ్ సడన్గా ఎలా మార్చేస్తావు? నీడ్, నాట్ ఎక్స్పీరియన్స్. ఒక నీడ్ వచ్చిందండి, ఆ నీడ్లో దాన్ని అలాగే వాడటం కుదరదు. అర్థమైందండి? ఇండియాలో డ్రైవింగ్ లెఫ్ట్ డ్రైవింగ్, అమెరికాలో నేను లెఫ్ట్కే తిప్పుతానండి అంతే. అలా కాదు, నాట్ పాసిబుల్. యాక్సిడెంట్ అయిపోతుంది ఇక్కడ, అంతేనా కాదా? ఇండియాలో ఏదైనా లాక్ వేయాలండి, డోర్ లాక్ వేయాలి. లాకింగ్ ఎటు, అన్లాకింగ్ ఎటు? మీకు అమెరికాలో రివర్స్. సేమ్ అప్లై చేయి ఇక్కడ కూడా. యువర్ హౌస్ ఈజ్ ఓపెన్. సో ఎందుకు మార్చవలసి వచ్చింది? దేశానుగుణంగా, కాలానుగుణంగా, వ్యవహారానుగుణంగా మూడు ఉన్నాయి అక్కడ. దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి నీ స్వభావంతో నువ్వు వాటిని మార్చేస్తున్నావు. ఆ మార్చగలిగే శక్తి నీలో ఉంది. ఇక్కడ కాదండి. సపోజ్ లండన్ వెళ్ళావు, అక్కడ మళ్ళీ పద్ధతులు వేరు. ఏదో మరో చోటుకి వెళ్ళావు, ఆమ్స్టర్డామ్ వెళ్ళావు, అక్కడ పద్ధతులు వేరే ఉండవచ్చు. సో దేశ కాల వ్యవహారాలను అనుసరించి నీకున్నటువంటి మూల ధర్మాన్ని మార్చుకుంటున్నావు. అలా మార్చుకోగలిగే శక్తి నీకు ఒక్కడికే ఉందా ఈ సృష్టిలో? దేనికైనా ఉందా? ఎందుకని? పోలార్ బేర్, అంటార్కిటికాలో పోలార్ బేర్ బతికేస్తుందండి. మనం బతకాలంటే ఎంత కష్టం. అని పోలార్ బేర్ ఎట్ట బతికేసింది? దట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని మూల పదార్థం అక్కడే పుట్టింది కాబట్టి దానికి ఇన్బిల్ట్గా కెపాసిటీ ఉంది. 6 నెలలు మంచు కింద పడుకుంటుంది, అది 6 నెలలు శుభ్రంగా తింటుంది. కుంభకర్ణుని మోడల్ అది. ఎక్కడి నుంచో కాదు, అదే కుంభకర్ణుడు. 6 నెలలు ఏమి చేస్తున్నాయంటే శుభ్రంగా తిని 100 కిలోలు తయారవుతుంది, 150 కిలోలు తయారవుతుంది పోలార్ బేర్. మొయ్యలేనండి అది కదలలేనంత దశకు వచ్చేస్తున్నాడు 6 నెలలు. మిగిలిన 6 నెలలు దానికి ఏం దొరకదు. శుభ్రంగా మంచు కింద తలకాయ పెట్టి పడుకుంటుంది, బక్క చిక్కిపోతుంది 6 నెలల్లో. లేచిన దగ్గర దాని పని అదే పని, వెంటనే పని దాని పని. సో అలాంటి లక్షణం మరి మనకుంటుందా? మనం అలా ఉండగలమా? 6 నెలలు అదే పనిగా తిని 6 నెలలు పూర్తిగా మానేసి ఉండండి. యూ కెనాట్ లివ్ లైక్ దాట్. అంటే ఆ జీవికి అది సహజం అవ్వచ్చేమో, కానీ నీకది సహజం కాదు. అంతేనా కాదు? మీ అమ్మగారు మీరు చదువుకున్నట్టు ఎంఎస్సీలు చేశారా? మరి నువ్వు ఎలా చేయగలిగావమ్మా? ఆవిడకున్న ఇనెబిలిటీ నీకు ఇనెబిలిటీ కాదు. మారిందా, మారిపోలేదా? అలా ఎలా మార్చుకోగలిగావమ్మా? బై యువర్ ఓన్ విల్ పవర్. అంటే ప్రతి మనిషిలో ఆ విల్ పవర్ అనేది ఉందా లేదా? ఇప్పుడు ఉంది కదా.
వాళ్ళు వాళ్ళ పూర్వీకులు 10 మందిని ఈజీగా కానీ అవలేలాగా పెంచి అవతల పడేశారు. అవునా కాదు? అదే పని నిన్ను చేయమన్నారు. ఏమన్నావు? 0 కొట్టేవమ్మ తల్లి అన్నారు. ఒక్కడిని పెంచాలంటే తల ప్రాణం తోకొస్తుంది ఇక్కడ. నువ్వు 10 మందిని పెంచమంటే అసలు కుదిరే పని కాదు బా అని వీటో చేసేసావు ఆటోమేటిక్. మరి వాళ్ళు ఎలా చేయగలిగారు ఆ పని? అవలేలాగా చేశారండి వాళ్ళు. ఇప్పుడు మీకున్నటువంటి ఏ సౌకర్యాలు వాళ్ళ దగ్గర లేవు. అవునా కదా? అది చూడండి, లేకపోబట్టి చేయగలిగారు. వాళ్ళ డిమాండ్ వాళ్ళ ఏమీ లేవు. నాకు తెలుసు కదా, నా చిన్నప్పుడు మా ఇంట్లో 40 మంది అండి. అసలు 40 మంది ఒకే కుటుంబం అంతే అంతే. అక్కడ ఏం డిఫరెన్స్ లేవండి. అత్తగారు కోడలు గారు, ఇప్పుడే వచ్చిన కొత్త కోడలు, పాత ఈ గొడవలు ఏ సినిమాల్లో చూపెట్టే సీరియల్లో చూపెట్టే ఏ గొడవలు లేవు అక్కడ. మా ఇంట్లో నా చిన్నప్పుడు 40 మంది, అందరు పిల్లలు పెద్దలు అందరు కలిసి పనిచేయడమే అంతే. అయిపోయింది అంతే. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే. అసలు మీరు అట్లా కాదండి. మనం ఆనాడు ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు ఏవీ లేకపోయినా ప్రతి క్షణం ఆనందంగానే ఉన్నాం. అవునమ్మా, అనేది ఆనందంగా ఉన్నారా లేదా? అంతేనా కాదా? ఆర్ యు నాట్ హ్యాపీ? వెరీ హ్యాపీ. అంతేనా కాదా? ఏ సౌకర్యం లేకపోయినా కూడా 6 తినేసేవాళ్ళు, 7 పడుకునేవాళ్ళు. మా అమ్మమ్మ గారింటే ఇప్పుడు మేము ఉండేవాళ్ళం అండి. అందరం కలిసి అందరినీ కూర్చోబెట్టేది లైన్లో. పిల్లలందరూ కూర్చోండి రాలేదు, లైన్లో అందరూ కన్నా పెట్టేసేది. టక గుడ్లో దీపం నోట్లో ముద్ద, ఫినిష్డ్. అదే రూల్. గుడ్లో దీపం పెట్టేదండి 6 సంధ్యవేళ. సంధ్యాదీపం పెట్టడం, 2 పిల్లలందరూ టక్ 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 అన్నం పెట్టడం. పక్కలేసుకుంటారా? 7 పక్కలేసుకోవడం. 7 నుంచి 9 దాకా వాళ్ళకు వచ్చినవన్నీ వల్లె వేయించేవాడు. వాళ్ళకి నోటికొచ్చు. భగవద్గీత, హనుమాన్ చాలీసా, మరోటి పురుష సూక్తం, శ్రీ సూక్తం. మీరు ఇప్పుడు యూట్యూబ్లో వింటున్నారే, యంత్రాల్లో వింటున్నామని ఆనాడు వాళ్ళకి నోటికొచ్చు. మరి ఇప్పుడు ఏం చేశారు? మా చేత చెప్పించారు, డ్రిల్లింగ్ చేయించారు. మరి అప్పుడు రావడానికి ఎంత టైం పెట్టింది? వెరీ ఈజీ. సమ్మర్ వెకేషన్, 2 నెలల సమ్మర్ వెకేషన్లో అన్నీ వచ్చేసేవంతే. సైన్స్ పెరిగిపోయింది కదండి. ఇప్పుడు ఏడో పల్లెటూరులో ఓడల్లో ఉండి అమెరికాలో ఉన్నాడు చూస్తున్నాం. మరి అప్పుడు లేవు కదా. ఒకటేనమ్మా, నా పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఆనందంగా ఉన్నాం, అప్పుడా ఇప్పుడా? అప్పుడే. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం నాకు అర్థం కాదు. ఇప్పుడే చెప్పా, నాణానికి 2 పక్కల, ఒకటి స్వరూపం, ఒకటి స్వభావం. అంతేనా కదా? నీ ఆనందాన్ని డిసైడ్ చేసేది స్వభావమా, నీ స్వరూపమా? రాదని ఇందాకే చెప్పాగా, పెనపిండి లేకుండా గారి రాదుగా. సో ఆనందం అనేది నీ స్వరూపంలో భాగం. నువ్వు నేల మీద పడుకున్నావా, దానిలో బెడ్ మీద పడుకున్నావా, ఎయిర్ బెడ్ మీద పడుకున్నావా, ఏరోప్లేన్లో పడుకున్నావా, ఎక్కడైనా నిద్రే. అవునా కదా? ఆ నిద్ర లక్షణం ఆనందమే కాదా? అసలు అది ఎక్కడ ప్రాణం ఎక్కడికి పోయింది ఎవరికి తెలుసు అసలు? అవునండి, 10 కిలోలు మినువులు నానబోసి మినపప్పు రుబ్బితే చేతులతో రుబ్బడే కదా. అప్పుడు ఇంతమందికి గారెలు ఉండేవాళ్ళు. అప్పుడు నా చిన్నప్పుడు చూసేవాడండి, 10 కిలోల పప్పు రుబ్బేది మా నాయనమ్మ. 10 కిలోల పప్పు రుబ్బేదండి. 10 కిలోల పప్పు అసలు చేతితో రుబ్బడం అంటే ఇవాళ ఊహించండి మీరు. 10 కిలోలు కాదు, 100 గ్రాములు కూడా మీరు రుబ్బడాలి. అసలు ఒకటేనమ్మా, ఆనాడు కష్టానికి డెఫినేషన్ వేరు, ఈనాడు కష్టానికి డెఫినేషన్ వేరు. ఆనాడు ఆనందానికి డెఫినేషన్ వేరు, ఈనాడు ఆనందానికి డెఫినేషన్ వేరు. మనం డెఫినేషన్లు మార్చేసుకున్నాం. స్వభావమా స్వరూపం అనాల్సిందే. ఆనాటికి ఈనాటికి మారింది స్వభావమే, కానీ స్వరూపం మారిందని చెప్పడానికి ఎలా వీలవుతుంది? అవుతుగా. మీరందరూ అప్పుడు స్త్రీలే, ఇప్పుడు స్త్రీలేనండి. ఇప్పుడేమో కొత్తగా మారిపోయారమ్మా. 2 చేతులు పెరిగినాయా, 2 చేతులు తగ్గినాయా? అది పెరిగిందో లేదో చూద్దాం, అర్థమైపోతుంది మీకే. స్వరూపంలో ఆనందం ఉందని ఒప్పుకున్నారా లేదా? ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే స్వరూపంలో లేనిది స్వభావంలో పొందలేమండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
అంటే మినప్పిండిలో లేనిది మీకు వడలో రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. బియ్యంలో లేనిది పులిహోర రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో మూల పదార్థంలో ఏముందో దాన్ని మీరు మీకు అనువుగా మార్చుకొని వాడుకోవడానికి ఉపయోగపడే లక్షణం స్వభావం. అర్థమైందండి? సరే, మీ స్వరూపంలో ఒక లక్షణం ఉంది, ఇప్పుడు ఒప్పుకున్నారు. ఏమిటది? ఆనందం. అర్థమైందండి? రెండవ లక్షణం గురించి చూద్దాం. ఇప్పుడు మీ లోపల చైతన్యం ఉందా లేదా? ఎలా చెప్పగలరు ఉందని? ఎలా చెప్పగలరు ఉందని? చైతన్యం నాలో ఉంది ఎలా చెప్పగలరు? ఓహో, కదులుతున్నావు అంటే చైతన్యం యొక్క లక్షణం ఏమిటంటే తాను కదులుతుంది, కదిలిస్తుంది. చైతన్యం యొక్క లక్షణం ఏంటంటే కదులుట, కదిలించుట. ఏదైనా సరే ఒక విత్తనాన్ని మనం భూమిలో పెట్టామండి, భూమిలో పెట్టిన విత్తనం మొలకెత్తుతుంది. కదలకుండానేనా? కదిలితేనా? కదిలితేనే దాంట్లో చైతన్యం కదిలింది. చైతన్యం కదిలి విత్తనం మొక్క అయింది. మొక్క ఏదో పుష్పాలు ఫలాలు ఇచ్చింది. అందులో కూడా ఇప్పుడు చైతన్యం ఉందా లేదా? కదిలే దేంట్లో అయినా సరే చైతన్యం ఉందని ఒప్పుకోవాల్సిందే. కదిలించేది ఏదైనా సరే కూడా చైతన్యం ఉందని ఒప్పుకోవాల్సింది. మీకు ఎవరికి తెలుగు అర్థం కావట్లేదు కదా? అర్థమవుతుందా? పర్వాలేదు, నా తెలుగు అర్థమైన పర్వాలేదు. సో చైతన్యం అంటే ఏంటి? ఇప్పుడు కదిలేది, కదిలించేది. అర్థమైందండి? ఉందా లేదా? ఇప్పుడు తల్లి గర్భంలో శిశువు కదులుతుందా లేదా? ఎవరు కదిలిస్తున్నారు? నువ్వు కదా? నువ్వు కాదా? ఆహా, అసలు ఫస్ట్ పాయింట్ తర్వాత సంగతి, అది తర్వాత. ముందే ప్రశ్న ఎట్టేసుకోవాలి. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఆధారం ఎవరు? మరి కదిలిస్తున్నది ఎవరు అనాల్సిందే. అక్కడ భగవంతుడు అంటే ఎవరు? తల్లే భగవంతుడు. ఇంకో భగవంతుడు తర్వాత విషయం. ఫస్ట్ పొజిషన్ ఎవరికి ఇచ్చాం? అక్కడ ఆధారం తల్లే. ఆ చైతన్యాన్ని అందిస్తున్న వ్యక్తి ఎవరు? తల్లే. లేకపోతే తల్లి గర్భంలో ఉన్న శిశువు తనంతట తాను ఎలా కదులుతుంది? ఆ చైతన్య స్పర్శ లేకపోతే కదలలేదు కదా. కాబట్టి తల్లి గర్భంలో ఉన్న శిశువుకి తల్లి కేవలం రక్త మాంసాలనే ఇస్తోంది అనటం కరెక్టేనా? మరి ఇప్పుడు మనం థీరీస్ అని అలాగే రాసుకున్నాం. మనం ఇప్పుడు థీరీస్, మీరు ఇప్పుడు మీ మదర్ కౌన్సిలింగ్ వెళ్తున్నారు కదా, ఒక పెద్ద ఫైల్ ఇస్తారు కదా. ఇక్కడ ప్రీ నేటల్ కౌన్సిలింగ్ వెళ్ళగానే ఫస్ట్ చేసేది అమెరికాలో ఏంటంటే ఒక పెద్ద ఫైల్ ఇస్తాడు. అంతా చదువుతారు. ఏ వీక్లో ఎలా ఉంటాడు, ఏ వీక్లో ఏం జరుగుతుంది, ఆ స్టోరీ అంతా ఫైల్లో కనబడిపోతుంది. మీకు అన్నీ ఏ వీక్ ఆ వీక్ మీ డెవలప్మెంట్ అంతా కూడా వీడియో ఇచ్చేస్తాడు, అన్నీ అల్ట్రాసౌండ్ స్కానింగ్లు అన్నీ ఇచ్చేస్తాడు, అన్నీ చెప్పేస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ నౌ. కానీ తల్లి నుంచి తల్లి గర్భంలో ఉన్న శిశువుకి వచ్చిన లక్షణాలు ఏమిటో చెప్పండి చూద్దాం. ఫిజికల్ స్కేలార్, నాట్ వెక్టార్. కానీ మనిషి జీవితం స్కేలారా వెక్టారా? ఎయిమ్లెస్ ఈజ్ స్కేలార్, విత్ ఎయిమ్, విత్ గోల్ ఈజ్ వెక్టార్. అంతే కదా? వై అన్న ప్రశ్న వేస్తే దాన్ని లక్ష్యంతో కూడిన జీవితం. వై అన్న ప్రశ్న తీసేసాం. ఎందుకనే తీసేసామమ్మా? అప్పుడు మరి అది ఏమైపోయింది? అయిపోయింది. అక్కడ లక్ష్యం లేదు. ఈ టేబుల్ ఇక్కడ ఎందుకు ఉండాలి అని మీరు ప్రశ్న వేసుకున్నారు. అప్పుడు మీకు దానికి సమాధానం వచ్చిందా రాలేదా? వస్తుంది డెఫినెట్గా. కాబట్టి ప్రతి స్వభావాన్ని ఒక ప్రశ్న వేయాలా వద్దా? ఏ లక్ష్యం కోసం? మీరు ఏదైనా చెప్పండి. ఏ లక్ష్యం కోసం అని అడగాల వద్దా? అడగాల్సిందే, నో డౌట్. సరే, మీ కుటుంబీకులందరూ ఇండియాలో ఉన్నారు కదా, మీరు మాత్రం అమెరికా వచ్చి ఏమో ధరించారంటారు అని మీ అమ్మ అడిగింది. ఎందుకని? మేము ఎప్పుడప్పుడేగా వచ్చేయలేదు, 6 నెలలు వచ్చిపోతుంటాం, 3 నెలలు వచ్చిపోతుంటాం. మిగిలిన వాళ్ళందరూ మా వాళ్ళతో అక్కడ, మీ వాళ్ళతో కూడా అక్కడ. అంతే కదా? మేమంతా ఇక్కడ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏమో ధరించారమ్మా అంటే 2 ధరించవచ్చు, 2 లక్షణాలు. ఏమిటి? మీకంటే మేము ఆనందంగా ఉన్నాం, మీకంటే మేము చైతన్యవంతంగా ఉన్నాం. ఈ 2 లక్షణాలుగా తల్లి గర్భంలో లభించినవి ఇవి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదండి. ఈ ఆనంద లక్షణం ఎప్పుడు లభించింది? తల్లి గర్భంలోనే లభించింది. లేకపోతే నీ భర్త సాధ్యం కాదు.
తల్లి గర్భంలో నువ్వు స్టేబుల్గా ఆనందంగా లేకపోతే అసలు గ్రోతే సాధ్యపడదు. అంటే అబార్షన్ ఎప్పుడు సాధ్యం, ఎప్పుడు వస్తుందంటే ఈ ఆనంద లక్షణం లోపించింది, అప్పుడు అబార్షన్ అవుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు మీ మెడికల్ బుక్స్లో ఈ రీజన్ రాశారా? రీజన్ ఫర్ అబార్షన్ గర్భోపనిషత్తు చెప్పింది. ఎప్పుడైతే గర్భస్థ శిశువుకి తల్లికి మధ్యలో స్వరూప భేదం ఏర్పడుతుందో, భేదం ఎక్కడ ఏర్పడిందండి? స్వరూప భేదం ఏర్పడిందంట. స్వరూపంలో 3 లక్షణాలు ఉన్నాయి. 1 సత్, 2 చిత్, 3 ఆనందం. అది నీ స్వరూపం. అందులో భేదం వచ్చింది, ఇంకా అప్పుడు అబార్షన్ అయిపోతుంది. యూ కెనాట్ ఫైండ్ ది రీజన్. ఏదో చెప్తావు అంతే. ఆ రీజనే కరెక్ట్ అని చెప్పడానికి ఏ ప్రూఫ్ లేదు నీ దగ్గర. అవుతూ ఉంటాయి ఏంటి అంటాడు. ఇట్ లేదంటే మనకు అన్నిటికీ బాగా తెలిసింది ఇట్స్ జెనెటిక్ అండి, ఎవరో మీ పూర్వీకులు ఎవరెవరికి అది అలా జరుగుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే తల్లి గర్భస్థ శిశువుకి అందించే మొదటి ఆహారం ఆనందం. అందువలననే పుట్టిన తర్వాత తల్లి పెడితే వాడు ఆనందంగా తింటాడు. చూడండి మీరు, ఇంకెవరైనా పెడతారు, నేను పెడతారా, కానీ వాడు అంత ఆనందంగా తినడండి. ఎంతవరకు? సంవత్సరం, 7 సంవత్సరాలు. వాడంతట వాడు తినటం వచ్చేదాకా. వాడంతట వాడు తినటం వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు పెట్టి చూద్దాం, ఇక వాడికి ఆనందం ఉండదండి. నేను తోసేస్తాడు, నేనే తింటాను అంటాడు. అంటే ఇప్పుడు మరి ఆనంద లక్షణం మారిపోయిందంటావా? స్వభావం మారిందంటావా? స్వభావం మారింది. స్వరూప లక్షణం, ఆనంద లక్షణం అలాగే ఉంది. నువ్వు పెడితే ఏమిటి, వాడు తింటే ఏమిటి? తల్లి ఏమన్నా కాదండి, నీ లైఫ్ టైం నేనే పెడతాను. కరెక్టేనా? అది ఎలా పాసిబుల్? అసలు లైఫ్ టైం తల్లి ఆహారం నోటికి ఎట్లా అందిస్తుంది? అందించలేదు కదా. కాబట్టి ఇప్పుడు తల్లి వాడిలో వచ్చిన మార్పుని ఆహ్వానించిందా, స్వాగతించిందా, రిజెక్ట్ చేసిందా? ఎందుకని? ఎలాగండి 15 ఏళ్ళు వచ్చినా నేనే పెట్టాలి. అది అట్లా అరే కుదిరిందే అనుకోండి, కుదిరినా సరే తల్లి 15 ఏళ్ళు వచ్చినా పెట్టచ్చా? అదిగో ఉన్నారండి, నాకు తెలుసు చాలామంది, అందుకే అడుగుతున్నాను. ఆవిడకి పెడితేనే ఆనందం, వీడికి అలా తింటేనే ఆనందం. మరి ఇప్పుడు ఏం దోషం వచ్చినట్టు? చైతన్యంలో దోషం వచ్చింది, వికాసంలో దోషం వచ్చింది, గ్రోత్ సరిగా రాలేదు, మెచ్యూరిటీ సరిగా రాలేదు. వాడి పనులు వాడు చేసుకోకపోవడం ఏమిటంటే 15 ఏళ్ళు వచ్చినా ఇంకా వాడు అన్నం వాడికి తింటాం రాలేదంటే అర్థం ఏమిటి? స్వరూప లక్షణం. 2వ లక్షణం చైతన్యం. చైతన్యంలో గ్రోత్లో డిఫరెన్స్ ఉంది, మెచ్యూరిటీలో డిఫరెన్స్ ఉంది. వాడి పనులు వాడు చేసుకోలేకపోవడం ఏంటి? 10th గ్రేడ్కి వచ్చిన తర్వాత నేనే వెనకాలండి బ్యాగ్ పట్టుకెళ్తానండి, నేనే వెనకాలండి దిద్దుతానండి, నేనే వెనకాలండి పరీక్ష రాయిస్తాను. ఒరే పిల్ల 10th క్లాస్ పరీక్ష రాస్తుంటే తండ్రికి బీపీ 250 రావాలా వద్దా? తండ్రికి రావడం ఎందుకు? వాడు పరీక్ష రాస్తుంటే తండ్రికి బీపీ రావడం ఎందుకండి? బికాజ్ హీఈస్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు దోషం ఎక్కడ ఉంది? ఆనందంలోనా చైతన్యంలోనా? చైతన్యంలో. చూడండి, వాళ్ళు అలా పడ్డారా? ఏం పడలేదు. వాళ్ళే రాసేస్తారులే పోనీ. అర్థమైందా? మీరు ఫెయిల్ అయ్యారా లేదా? అయ్యారు. వాళ్ళు ఏమైనా కంగారు పడ్డారా? సర్లేవమ్మా పర్వాలేదు, వచ్చేసారు అద్దుకండి బో, ఏం పర్వాలేదు బో అని నీకు ధైర్యాన్ని ఇచ్చారు. అంతేగాని ఇప్పుడు మనం ఏం చేసాం? ఫెయిల్ అయ్యావా, నీ జీవితం పోయింది పో అంతే. వీడేం చేసేటప్పుడు వెళ్ళి తలుపులు బిడాయించుకుని ఏడుచూ కూర్చున్నాడు. దోషం ఎక్కడ? ఆనందంలోనూ చైతన్యంలోనూ? చైతన్యం. కాబట్టి మన స్వరూప లక్షణంలో చైతన్యం ఉంది, మన స్వరూప లక్షణంలో ఆనందం. ప్రతి క్షణం అండి, మీరు ఎవ్రీ మూమెంట్ చైతన్యం ఉందా లేదా? ఉంది. ఆనందం ఉందా లేదా? ఉంది. ఎవరికండి? ఎవరికి ఈ చైతన్య లక్షణం ఉంది? ఎవరికి ఆనంద లక్షణం ఉంది? నాకే అనాల్సిందే. అక్కడ నాకు అనవలసిందేనా కదా? ఎవరండి ఆ నాకే అన్న వ్యక్తి ఎవరు? అదేంటండి, నేను అనవలసిందేనా లేదా? ఆన్సర్ వేరే ఆన్సర్ లేదండి. మీరు యూ కెనాట్ సబ్స్టిట్యూట్. నేనన్న ఇవన్నీ ఎవరికి? నాకే.
ఎవరా నాకే ఓనర్ ఎవరు? నేనే. ఆ నేను సత్తు. అన్నిటికీ ఆన్సర్ నేనేనండి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎవరు చేశారండి? ఎవరు చేశారు? అది నేనే. చెప్తున్నా, మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఎక్కడో ఒక చోట నేను కాపాదించాల్సిందేనండి. మీరు ఏదన్నా చెప్పండి, అదంతా ఎవరు కాపాదించాలి? నేను చెప్పవలసిందే, అంతేనా కాదు? ఈ పుట్టింది ఎవరండి? పుట్టింది ఎవరు? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో ఉంది కదా, అప్పుడు పుట్టింది ఎవరు? నేనే. అరే నేను కాకుండా ఇంకో ఆన్సర్ చెప్పు. లేదుగా. మీ పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు కూడా ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఏమిటి? నేనే. నీ ఫోటో ఒకటి చిన్నప్పటి ఫోటో చూపెట్టామన్నా, తర్వాత ఏదో స్కూల్ గోయింగ్ ఫోటో చూపెట్టాం, తర్వాత కాలేజ్ గోయింగ్ ఫోటో చూపెట్టాం, తర్వాత మ్యారేజ్ ఫోటో చూపెట్టాం, ఇప్పుడు ఏదో మదర్ అయిన ఫోటో చూపెట్టాం, ఏదో గ్రాండ్ మదర్ అయిన ఫోటో కూడా చూపెట్టాం. ఎవరన్నా అదేంటమ్మా ఇక్కడేమో ఇంతే ఉన్నావు, అక్కడ అంత ఉన్నావు, నాకు అర్థంగా నేనేమిటి? దేని నేనంటున్నావు ఇప్పుడు? అనాల్సిందేగా. స్వరూపాన్ని నేనంటున్నావే కానీ ఇంత ఉన్న అమ్మాయి అంత ఎలా అయిందంటే ఇప్పుడు ఫిజికల్ స్కేలార్ క్వాంటిటీని అంటున్నావా? అంటలేదుగా. స్వభావ నేనునే నేనంటున్నావు, స్వరూప నేనునే నేనంటున్నావు. కాబట్టి రెండు నేనులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. ఏ నేను? స్వభావ నేను, స్వరూప నేను. స్వభావ నేను వ్యవహారం, అంతేనా కాదు? ఒక ఆవిడ ఎంప్లాయీ, ఒక ఆవిడ కాదు. వాట్ మేక్స్ ది డిఫరెన్స్? తేడా ఉంటుందంటారా ఉంటుందంటారా? ఇంట్లోనూ పనిచేసుకోవాలండి, భార్యగాను తల్లిగాను పనిచేసుకోవాలి, ఉద్యోగిగాను పనిచేసుకోవాలి, రెండు పాత్రలు పోషించాలి. ఒక ఆవిడకి అవసరం లేదు, ఒక పాత్రే పోషిస్తుంది. ఏమైనా జీవితంలో తేడా ఉంటుందంటారా ఉండదంటారా? ఉంటుంది కదా. వేరియేషన్ విల్ బి దేర్ డెఫినెట్లీ. ఈ అమ్మాయికి 10 గంటలు 6 గంటలు ఉంటే అమ్మాయికి 12 గంటలు 12 గంటలు. 2 డోర్లు ప్లే చేయాలి కదా మరి. ఇక్కడ 6 గంటలు, అక్కడ 6 గంటలు, 12 గంటలు ప్లే చేయాల్సిందే అక్కడ, అంతేనా కాదా? మరి ఇప్పుడు స్వభావంలో తేడా ఉందంటారా, స్వరూపంలో తేడా ఉందంటారా? ఇద్దరిలో. కాబట్టి వ్యవహార భేదములన్నీ స్వభావ నేను, కానీ స్వరూప నేను మాత్రం ఒకటే. ఎక్కడైనా సరే ఒకటిగా ఉండేదంతా స్వరూపం, ఎక్కడైనా సరే అనేకంగా ఉండేదంతా స్వభావం. ఇప్పుడు రెండు ఒక చోట ఉన్నాయంటారా, వేరు వేరు చోట ఉన్నాయంటారా? అదేంటండి, స్వరూప నేను ఇండియాలోనూ, స్వభావ నేను అమెరికాలోనూ కాదా అనొచ్చా? అలా ఎలా ఉంటుంది? నాట్ పాసిబుల్. నాణ్యానికి బొమ్మ ఒక చోట, వరుస ఒక చోట ఉంటుందా? అలా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి స్వరూప నేను, స్వభావ నేను ఒక చోటే ఉన్నాయి. కాకపోతే స్వభావ నేనేమో మనసుగా ఉంది, స్వరూప నేనేమో హృదయంగా ఉన్నది. అర్థమైందండి? మనిషికి రెండు అవసరమేనా కాదా? హృదయం అవసరమే, మనసు కూడా అవసరమే. మనసు అంతా దేంతో పనిచేస్తుంది? స్వభావనే, అంతేనా కదా? యూ కెన్ చేంజ్ ఇట్. ఏ గంటకు ఆ గంటకి ఎలా కావాలంటే అలాగా మార్చవచ్చు. ఇప్పుడు ఈయన ఎంతో కాలం నుంచి వ్యాపారం చేస్తున్నాడు కదా, రోజు ఎంతమందో కస్టమర్లు వస్తూ పోతుంటారు కదా, మాట్లాడుతూ ఉంటారు కదా. అందరితో ఒకటే మాట్లాడాలా వద్దా ఈయన? ఏమండి, ఈయన అందరితో ఒకటే మాట్లాడాలా వద్దా? చేసే వ్యాపారం ఒకటే, వ్యాపారం ఏం డిఫరెన్స్ లేదు. కస్టమర్లకు కావాల్సింది కూడా సేమ్ అదే ప్రొడక్టే, అంతేనా కదా? ఈయన అందరితో ఒకటే మాట్లాడాలా వద్దా? అదేంటండి, అదంతా నాకు తెలీదు. ఇచ్చే ప్రోడక్ట్ అదే, వ్యవహారం అదే, బిజినెస్ అదే, లాభ నష్టాలు అవే, దేశం అదే, కాలం అదే, వ్యాపారం అదే, అన్నీ ఒకటేనా కాదా? మరి అందరితో మాట్లాడేది కూడా ఒకటే మాట్లాడాలి కదా అయినా. వేరే కుదరదంటుంది వాళ్ళ కస్టమర్స్ వేరు కదా. ఒకే కస్టమర్ అయితే ఒకే మాట, కస్టమర్స్ మడుపులు వచ్చినప్పుడు వాళ్ళ నీడ్ని బట్టి మారుస్తారు. ఓహో, అంటే ఇప్పుడు నీడ్ అనేది స్వభావంలో ఉందా, స్వరూపంలో ఉందా? అంతేనా కదా? బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన తర్వాత తూచి అనకూడదు. మళ్ళీ అంతే, మనం విచారణ చేస్తున్నాం. నేను ఎవరంటే విచారణ ఇలాగే చేస్తాం. మీరే చెప్తున్నారు, మీ గురించి మీరే చెప్తున్నారు. మీరు గురించి మీకు బాగా తెలుసున్నారా లేదా?
సో మీ గురించి అడుగుతున్నాను, మీ గురించి మీరే చెప్తున్నారు. నేను అందరితో ఒకేలాగా మాట్లాడడం కుదరదు అన్నారు. ఎందుకని? వ్యవహారం, స్వభావం. ఇప్పుడు ఆ వచ్చిన కస్టమర్లో కూడా స్వభావం, స్వరూపం రెండు ఉన్నాయా లేవా? ఉన్నాయి. హార్ట్ ఫెల్ట్, స్వరూపం. గుర్తుపెట్టుకోవాలండి. హార్ట్ ఫెల్ట్ అంతా ఏంటి? హృదయంతో చేసే పని అంతా స్వరూపం, మనసుతో చేసే పని అంతా స్వభావం. మీరు ఆగు, ఇంగ్లీష్ గురించి ఎంత పడ మాకు, ఇంగ్లీష్లో సరైన పదాలు లేవు. చెప్తా నీకు అర్థమైపోతులే, కాసేపు అయితే అర్థమైపోతుంది. మనసుతో చేసే పని అంతా ఏంటి? స్వభావం. అర్థమైందండి? దాంట్లో లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి అన్నమాట. మనసు అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాయిష్టముల యొక్క సమూహమే మనస్సు, అంతకుమించి వేరే ఉంది. అది నీ స్వభావంతో ముడిపడి ఉండదు, నీ స్వరూపంతో ముడిపడి ఉండదు. స్వరూపంలో ఏ లక్షణాలు ఉన్నాయి? అన్నిటికీ నేనే అనే ఒక సమాధానం. ఆ నేను సత్తు, అది కదిలిస్తుంది, కదులుతుంది, చైతన్యం, ఆనందం. ఆ చైతన్యం ద్వారా వచ్చినటువంటి ఆనంద లక్షణం, అది నీ స్వరూపం. కాబట్టి సత్తు, చిత్తు, ఆనంద లక్షణమేమో నీ హృదయంలో ఉంది స్వరూపంగా. నీ మనసులో ఏముంది? స్వభావం. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు భార్య అనే పాత్ర పోషిస్తున్నాను, ఈయన భర్త అనే పాత్ర పోషిస్తున్నాడు, అంతేనా కదా? తర్వాత తల్లి అనే పాత్ర పోషించాడు, తర్వాత తండ్రి అనే పాత్ర పోషించాడు. ఇంకా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకు కూడా పెళ్లి చేసి పడేశారు. అప్పుడేమైంది? అప్పుడేనా? ముందు అత్తగారు, మామగారు, వాళ్ళు కూడా తాత ఎక్కడికి వచ్చాడు. పెళ్లి చేయగానే వాడు రాలేదు, పెళ్లి చేయగానే రెండు పాత్రలు యాడ్ అయినాయి నీ బంచ్లో, నీ ఫ్లవర్ బొకేలో అత్తగారు, మామగారు, ఆ తర్వాత అమ్మమ్మ, నాయనమ్మ, తర్వాత తాతయ్య, అంతేనా కదా? సో యు ఆర్ యాడింగ్ ఫ్లవర్స్ ఇన్ యువర్ బొకే. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? బొకే ఈజ్ సేమ్, ఫ్లవర్స్ ఆర్ ఆల్సో మేబీ డిఫరెంట్. సరే, ఇప్పుడు ఈ జీవన శైలిలో మీరు వేసే పాత్రలన్నీ ఉన్నాయి, ఇవన్నీ పాత్రలేగా. అంటే అర్థం ఏంటి? తాతగా వ్యవహరించే పాత్రలో కొడుకుగా వ్యవహరించి చూద్దాం, వీలవుతుందా? అవుదవుదు. అమ్మమ్మగా వ్యవహరించే చోట అమ్మగా వ్యవహరిస్తానంటే కుదురుతుందా? అది కుదరదు, అది కుదరదు. దో ఇట్ మే డిమాండ్, నేను అమ్మమ్మనే అంటారు కానీ అమ్మని పిలవరు, అంతేనా కాదు? సరే, పోనీ అమ్మ అనే పాత్రలో అమ్మాయిగా వ్యవహరించు, ఇంకా దిగి మొదట్లో అమ్మాయిగా దిగి అమ్మాయిలాగా ఉండు, అది కుదరదు. ఎందుకని? పాత్ర మారిపోయింది. పాత్ర ఒకసారి మారిపోయి ఇంకో పాత్ర ఆల్రెడీ నీకు ఇచ్చేసిన తర్వాత, లేదండి పూర్వ పాత్రే బాగుంది, నేను ఆ పాత్రే వేస్తానంటే వెనక్కి వెళ్ళటం కుదరదుగా, అవునా కదా? ఇప్పుడు ఈ వెనక్కి వెళ్ళటం కుదరకపోవడం స్వభావంలోనో స్వరూపంలో? అన్ని స్వభావమే, అన్ని పాత్రలు స్వభావమే. అమ్మాయి అన్నా స్వభావమే, అమ్మన్నా స్వభావమే, అమ్మమ్మన్నా స్వభావమే, ఆయన అబ్బాయి అన్నా అదే, కొడుకన్నా అదే, తండ్రి అన్నా అదే, తాత అన్నా అదే, సర్వ అన్నీ ఆ స్వభావంలో భాగమే. ఇంతకీ ఏంటి అవన్నీ? ఇంతకీ ఏంటి అవన్నీ? పాత్రలు, పాత్రలు, నాట్ క్యారెక్టర్స్. రోల్ ప్లే. కొంత టైమే ఉంటుంది అది. నేను 100 ఏళ్ళు అమ్మాయిగానే ఉంటానండి, పాజిబులేనా కాదు? పోనీ 100 ఏళ్ళు అమ్మగా ఉండు, అలా కూడా కుదరదు. పోనీ 100 ఏళ్ళు అమ్మమ్మగా ఉండు, అవుతుందా? లైఫ్ అంతా నేను ఒకటే రోల్ ప్లే వేస్తానండి, కుదురుతుందా? కుదరదు, అంతేనా కదా? కాబట్టి అనేకత్వం ఉందా లేదా ఇప్పుడు స్వభావంలో? ఒప్పుకోవాల్సిందే. మరి స్వరూపంలో అదేంటమ్మా? అమ్మాయి అన్నా నేనే, అమ్మన్నా నేనే, అమ్మమ్మన్నా అదేంటి? అన్నీ నేను ఒకటేనా? నేనేనండి బాబు, ఎన్నిసార్లు చెప్పినా నేనేనండి. కాబట్టి ఆ కామనాలిటీ ఏమిటి? స్వరూపం. కామనాలిటీ ఏమిటి? స్వరూపం. అది సామాన్యం. నీ స్వరూపం అనేది సామాన్యం, ఎప్పుడు అది మారదండి, అది సామాన్యం, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఉదాహరణ చెప్పనా? నువ్వు అమ్మాయిగా ఉన్నప్పుడు ప్రాణం వేరే, అమ్మగా ఉన్నప్పుడు ప్రాణం వేరే, అమ్మమ్మగా ఉన్నప్పుడు కూడా ప్రాణం వేరే. అంటే ఒప్పుకుంటావా?
ప్రాణం ఒకటేనండి బాబు. అమ్మ ప్రాణం ఎట్లా మారిపోతుంది? శరీరం మారవచ్చేమో కానీ ప్రాణం ఏం మారటల్లా. ప్రాణం అదే కదా, అదే ఇన్హేల్ అదే ఎక్సేల్. ఎక్కువ తక్కువ, కాసేపు వేగం ఎక్కువ కాసేపు వేగం తక్కువ మారితే మారవచ్చేమో కానీ ప్రాణం వేరేనంటే ఒప్పుకుంటావా? అది మారదండి బాబు. ఏం మారుతుంది మరి? ప్రాణానికి బయట ఉన్న అవుటర్ కవర్ మారుతుంది, అంతే అంతే. ఇప్పుడు పుట్టినప్పుడు ఎంతో జానడో బెత్తడు ఉంది, ఆ జానా బెత్తడు కాస్తా మూరెడు అయ్యింది, మూరెడు కాస్తా అదిగో బారెడు అయ్యింది, అంతే. అవుటర్ కవర్ మారింది అంతే, ప్రాణం ఏం మారలేదు. మీ అమ్మమ్మ మినప్పిండి లేకుండా గారెలు వేసేదమ్మ, ఒప్పుకుంటావా? మా అమ్మమ్మ కాదు, వాళ్ళ అమ్మమ్మ అయినా సరే మినప్పిండితోనే గారెలు వేయాలి, వేరే ఛాన్స్ లేదు. ఐ డిబేట్ ఆన్ ఇట్ అంటావు, గట్టిగా వాదిస్తావు. ఎందుకని? స్వరూప భేదం లేదు, ప్రాణం అదే, ప్రాణం ఏం మారలేదు. సరే, స్వభావం మనసుతో పనుందని చెప్పాను దాకా, స్వరూపమేమో హృదయంతో పనుంది. గుర్తుపెట్టుకోవాలండి, ఇది మర్చిపోకూడదు, విడిదడైపోతుంది, ప్రమాదం వస్తుంది. ఇప్పుడు మరి మీ అమ్మమ్మ గారు ఏ వంటలు చేసిందో నువ్వు కూడా అవే వంటలు చేస్తున్నావా? ఇదే అయ్యో మీ అమ్మమ్మ గారు ఎంత సీనియర్ నాకు అర్థం కాదు. అంత సీనియర్ దగ్గర నువ్వు బాల్యంలోనే పుట్టి ఉగ్గు పాలతో నేర్చుకుని ఉండాలి కదా. ఆ ఆసక్తి లేదు. అదే ఆసక్తి ఉంటే నేర్చుకునే అవకాశం ఉందా లేదా? డెఫినెట్లీ. వాళ్ళు ఎలా అయితే వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి నేర్చుకున్నారో మీరు కూడా మీ పూర్వీకుల దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. అది నువ్వు తర్వాత ఎట్లా వాడుకుంటావు, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. అంతేనా కదా? అసలు నేర్చుకోవాలిగా ముందు. నేర్చుకునేటటువంటిది నీ స్వభావంలో భాగమా, స్వరూపంలో భాగం? ఎప్పుడు నేర్చుకుంటావు? ఆసక్తి ఉంటే. ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి ఉంటే. ఆసక్తి ఒక్కటి ఉంటే సరిపోతుంది. అవసరం ఉండాలి. ఆసక్తి అవసరం ఒకటే సరిపోతుందా? ఆనందించేవాడు ఉండాలి. తినేవాడంటే ఆనందించేవాడు. నీ ఆసక్తి నీ అవసరం ఎప్పుడు యాక్షన్లోకి వచ్చినాయి? ఆనందం తోడవాలి దానికి, అప్పుడే అది మీరు లెర్నింగ్ యాటిట్యూడ్లోకి వస్తుంది, లేకపోతే రాదు. అంతేనా కదా? వీళ్ళందరూ పుడుతూనే కంప్యూటర్లు సెల్ ఫోన్లు నేర్చుకోలేదా? నేర్చుకున్నారు వీళ్ళందరూ. మీకంటే వాళ్ళు బాగా ఆపరేట్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చేయండి, మీరు కావాలంటే మీరు వాళ్ళకి అన్నీ ఓపెన్ చేసి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేస్తే శుభ్రంగా ఏకీలకు అగ్గీలు అన్నీ విడదీసి పక్కన పెట్టేసి అన్నీ వాళ్ళు చక్కగా ఆపరేట్ చేసేస్తారు. మరి వాళ్ళకి ఆ తెలివి చిన్నప్పుడు ఎలా వచ్చింది? ఆసక్తి. 2 అవసరం. 3 ఆనందం. 3 కలిసి పని చేస్తేనే అది సాకారం అవుతుంది. ఈ 3 ఏదో ఒకటి ఫ్యూజ్ కొట్టేసిందండి. ఆసక్తి ఉంది, అవసరం కూడా ఉంది, ఆనందం లేదు. ఆచరిస్తారా? ఫినిష్డ్. ఎందుకని? ఆనందం స్వరూప లక్షణం. అది పోయిందంటే సరే. ఆనందం ఉంది కానీ అవసరం లేదు. ఇప్పుడు ఆచరిస్తారు. అవసరం లేదు కానీ మీకు ఆనందం ఉంది, చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పండి. ఎనీథింగ్. ప్లేయింగ్ గిటార్ ఆనందం ఉంది కానీ అవసరం లేదు. మీరు వాయిస్తారా? ఎప్పుడో చిన్నప్పుడు యూత్లో కొనుక్కున్నారండి. అప్పుడెప్పుడో టీనేజ్లో గిటార్ వాయిస్తే బాగుంటుందని గిటార్ కొనుక్కుంది. ఎప్పుడో 10 సార్లు 20 సార్లు వాయించింది. అదిగో అటక మీద అందంగా ఒక ఆర్టికల్ పెట్టింది. వాళ్ళు ఆయన అడిగాడు, పెళ్ళండి ఏంటి గిటార్ కనబడుతుంది, ఏంటి అద్భుతంగా వాయిస్తావా అంటారు. ఒకప్పుడు వాయించేది అన్నాడు. ఏదో ఒకసారి వాయించి ఒక్కటి మాత్రం అడగద్దు. ఎందుకని? ఆనందం ఉంది ఆవిడకి కానీ అవసరం లేదు. అప్పుడు ఏమైపోయింది? ఆచరణలోకి రాలేదు. చూడండి. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆనందం అవసరం 2 ఉన్నాయి, ఆసక్తి లేదు. ప్రతి తల్లి తన పిల్లలకి జోలపాట పాడాలా వద్దు? జోలపాట అంటే ఏంటి ఇంగ్లీష్లో? లూలాబీ. ఏదో రైమ్స్, ఏదో ఏ పేరన్నా పెట్టి పాటలు పాడాలా వద్దా? పాడాలా? పాడుతుందా లేదా? ఈవిడ ఏమన్నా లతా మంగేష్కర్ ఏమిటండి పాటలు పాడాలి?
కానీ ఆ పిల్లవాడికి వాళ్ళ అమ్మ పాడింది లతా మంగేష్కరే, ఆవిడొచ్చి పాడక్కర్లే, అంతేనా కాదా? ఇవిడేం పాడుతుందండి? ఏదైనా పాడవచ్చు అక్కడ. ఇదే పాడాలన్న నిర్నిబంధం ఏమీ లేదు అక్కడ, అవునా కదా? ఊరికే అంటూ ఏదో అంటూ ఉంటే వాడికి ఆ వాయిస్ వినపడుతూ ఉంటే నేను మా అమ్మ ఒళ్ళో ఉన్నాను చాలు, నాకు దాట్స్ ఎనఫ్. ఆ సంగీతం చాలు వాడికి, అంతేనా కాదు? నో 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 ఘంటసాల గారు పాడితేనే కరెక్ట్. చందమామ రావే జాబిల్లి రావే అని పాడతాం లేదు, ఎప్పుడైనా జీవితంలో వచ్చిందిటమ్మా అది? ఎంత అన్యాయం! మీరు ఎంత వాళ్ళని మోసం చేస్తున్నారు. అన్నం పెట్టేటప్పుడు ఏం చేస్తారమ్మా? చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు మా అమ్మాయికి ఇవ్వవే. ఎప్పుడన్నా ఆ చందమామ వచ్చిందా? ఎంత మోసం చేసే వీళ్ళని నాకు అర్థం కాదు. అది పాట పాడింది అంతే, కానీ ఆ పాటకి ఈవిడ పరవశం అయిందా లేదా? అయింది కదా. అక్కడే వర్క్ కాకపోతే నీ పని ఏమిటి అక్కడ? ఆవిడకి అన్నం పెట్టడం. చందమామ రావడంతో నీకు పని లేదు, ఈవిడ చందమామని పిలవడంతో నీకు అంతకంటే పని లేదు. నీకేం కావాలి? అమ్మాయి అన్నం తింటాం కావాలి అంతే కాసేపు. సో మొమెంటరీ బిజినెస్ అది, అవునా కాదు? తత్కాలవత పని. ఆ తత్కాలవత వ్యవహారాన్ని మనం చేస్తున్నామని చేయడం లేదు. ఇప్పుడు ఆనందం ఉండే చేస్తున్నానంట. వాళ్ళ అమ్మాయి ఆనందం తినటం అనేది ఆనంద వస్తువు, పాట పాడటం కాదు. చందమామ రావడం అసలే కాదు. అంటే అర్థం ఏమిటి? ఒకే చోట ప్రధానమైన లక్షణం ఆనంద లక్షణం, దానికి ఎడిషనల్ క్వాలిటీస్ అవసరము, ఆసక్తి. నీకు పాటలు పాడాలని ఏ ఆసక్తి లేదండి జీవితంలో, మళ్ళీ ఎప్పుడూ పాటలు పాడి. అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా పాటలు పాడతావే? పాడినా ఒకవేళ ఆవిడేమంటుంది? అమ్మా నువ్వు పాడమాకు తల్లి ఆపో అంటున్నాడు. ఎందుకని? షీ నోస్ వాట్ ఈస్ బెటర్ సింగింగ్, అవునా కదా? ఇప్పుడు నువ్వు పాట పాడతానంటే వద్దు బాబు అంటుంటుంది. నేను చిన్నప్పుడు నేను పాటలు పాడి నీకు అన్నం పెట్టాను తెలుసా అన్నావు, గుర్తు చేసేవి కూడా. అప్పుడేమంది? అప్పుడంటే నాకేం తెలియదు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు నాకు అంతా తెలుసు అంటుంది ఆ జనరేషన్. అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కడ తెలుసు? స్వభావం, స్వరూపం. కాబట్టి ఎవరికి ఆనంద లక్షణం గురించి ట్రైనింగ్ ఇవ్వచ్చా? ఆనంద లక్షణం గురించి మీరు ట్రైనింగ్ ఇవ్వడం కుదరదు, స్వరూపం అది. కాబట్టి స్వరూపంలో ఉన్న విభాగాలు ఏవైతే సత్ చైతన్య ఆనంద లక్షణాలు ఉన్నాయో అవి సహజం. అది నీ జీవితం మొత్తం అంతా ఉంటుంది, ఏ చేసినా ఉంటాయి అవి మారవు. కాబట్టి స్వరూప నేను మారదు, నీ హృదయంలో ఉన్న స్వరూప నేను మారదు, మనసులో ఉన్న స్వభావ నేను మారదు. పాత్రోచితమైన వ్యవహారం అంతా దేంతో చేస్తున్నామంటే స్వభావ నేనుతోనే చేస్తున్నాం, అంతేనా కదా? మీరు రకరకాల ఆహార పదార్థాలు వండుతారు కదా, అన్నీ ఒకలాగానే ఉంటాయా? వీటి దేనికి దానికి డిఫరెంట్గా ఉంటాయా? బాగా ఆలోచించి చెప్పండి సుమి. అక్కడ మీ శ్రీవారులు ఉంటే వాళ్ళని అడగాలి. ఇప్పుడు వండేవన్నీ ఒకలాగానే ఉంటాయా అండి అంటే, కొంతమంది వండారనుకోండి, పప్పులో సేమ్ క్వాలిటీ, కూరలో సేమ్ క్వాలిటీ, పచ్చడిలో కూడా సేమ్ క్వాలిటీ. అది ఎవరు చేయి వారిదేనట. అంటే ఉప్పు కారం వ్యవహారం స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీ స్వభావాన్ని బట్టి పడతాయండి. అర్థమైందండి? మీరు ఎంతన్నా మీరు ట్రైనింగ్ తీసుకోండి, ఎన్నన్నా చేయండి, అది వేయటానికి వచ్చేటోడికి మాత్రం ఆ ఉప్పు పడమంటే పడదు, ఆ కారం పడమంటే పడదు. కొంతమందికి ఆటోమేటిక్గా పడిపోతుంది, అవునా కదా? మరి ఆవిడ వండితే ఏ వస్తువు అయినా కారంగానే ఉంటుందండి బాబు. ఈవిడ వస్తువు ఏది వండినా కానీ ఉప్పు తప్పండి బాబు, ప్రతి దాంట్లో ఉప్పు పెట్టుకోవాలి. ఈ కామెంట్స్ వింటుంటారు మీరు. ఎందుకని అలాగా? వాస్తవానికి పచ్చడిలాగా ఉండాలి, పప్పు పప్పులాగా ఉండాలి, కూరలాగా ఉండాలి, అంతేనా కదా? మూడిట్లోనూ ఒకే రకమైన లక్షణం ఉండే అవకాశం ఉందా లేదా? ఉందిగా. ఎందుకని ఆ తేడా వచ్చేది ఉప్పు కారంతోనే, వేరే అంతకుమించి ఏం లేదు. పులుపు ఉప్పు కారమేగా. మరి ఆనంద లక్షణాన్ని ఇప్పుడు డిసైడ్ చేస్తుంది.
ఆ ఉప్పు తగ్గిపోయిందండి. ఏమనిపించింది? మిగిలిందంతా బాగానే ఉందిగా. మిగిలిందంతా బాగానే ఉందా లేదా? అద్భుతంగా సాంబార్ పెట్టారండి. 99% బాగుంది, అద్భుతంగా ఉంది. ఏం తగ్గింది? ఏదో కాదు, ఉప్పు తగ్గింది. డైరెక్ట్గా చెప్తాడు. ఏం అందులో మొహమాటం లేదు మీ ఆయనకి. ఏమిటా మా ఇందులో ఉప్పు వేయలేదు, కొద్దిగా ఉప్పు వేయకూడదు అంటే. ఎంత వంటకం తయారు చేసినా ఆ వంటకం నీకు రుచించాలంటే ఏం కావాల్సి వచ్చింది? ఇప్పుడు అంత చిన్న కొద్దిగా ఉప్పు తేడా వస్తే ఆనందం తేడా వచ్చేస్తున్నాడు. అంత తేడా వస్తే అది స్వరూప లక్షణం ఎలా అయింది? మారదని చెప్పాను ఇప్పుడే, కానీ ఇక్కడ మారుతున్నట్టు కనబడుతుందిగా. చూడండి, నేను కన్ఫ్యూజ్ చేయటంలే. అంటే స్వభావంలో కూడా ఆనందం ఉంది, లేకపోతే నువ్వు అన్ని పాత్రలు పోషించలేవు. గుర్తుపెట్టుకోండి, అన్ని పాత్రలు ఎలా పోషిస్తున్నావు? స్వభావంతోనే. కాబట్టి స్వభావంలో ఆనందం ఉందా లేదా? ఇప్పుడు స్వరూప లక్షణం ఆనందం, కానీ స్వభావంలో కూడా ఆనందం కనబడుతుంది మరి నాకు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ అంటావా, దీన్ని కరెక్ట్ అంటావా నువ్వు? ఎలాగా? ఆహా, ఇది టెంపరీ, అది పర్మనెంట్. లక్షణ తేడా ఉంది అక్కడ. ఇది టెంపరీ విషయం. ఈ విషయం ఉన్నంతసేపే ఈ ఆనందం. విషయం మారిపోయింది, మళ్ళీ మారిపోతుంటుంది, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అర్థమైందండి? లడ్డు ఉప్పగా ఉందండి, తెల్లగా ఉంది కదా, పంచదార బదులు ఉప్పు వేసి లడ్డు తయారు చేశారు మీరు. ఏమిటవుతుంది? అది కూడా మీ అమ్మాయి పెళ్లివారికి లడ్డూలు వడ్డించారు. ఇంతంత సైజు లడ్డూలు చేసింది. పైగా దేంతో చేసింది? ఉప్పుతో. షుగర్ కలిపే బదులు ఉప్పు కలిపింది, అంతే తేడా. కొద్దిగా తేడానే కదండి, సర్దుకోండి అని మగ పెళ్లివారిని. ఏమవుతుంది? ఏదైనా అవ్వచ్చు. ఆ సీన్ని బట్టి ఉంటుంది అక్కడ కథ. ఎవరికి పెట్టావు, ఎవరు తింటున్నారు, ఏం జరుగును అనేది ఆ సీన్ని బట్టి ఉంటుంది. అంతేనా కాదా? రెసిప్రొకేషన్ కదా అది మరి. అంతేనా కాదా? కాబట్టి విషయగతమైన ఆనందం ఇది. స్వభావంలో ఉన్నదంతా ఏంటి? విషయానందం. స్వరూపంలో ఉన్నది సచ్చిదానందం, అది మారని ఆనందం. ఇదేమో మారే ఆనందం. సరే, ఇప్పుడు స్వరూపంలో చైతన్యం ఉంది. చైతన్యం అంటే ఏంటి? కదలటం, కదిలించటం. నీ స్వభావంలో ఉందా లేదా? నీ స్వభావంలో ఉందా లేదా? ఎలాగా? మీ ఆయన స్థిరంగా కూర్చున్నాడు, ఆయన కుర్చీలోంచి లేచి పని చేసేటి చెయ్యాలి. మీకు ఆ టాస్క్ అనమాట ప్రతిరోజు. ఆయన పొద్దున్న లేచి వచ్చి ఏం చేస్తాడు? అలా కూర్చొని ఏ పేపర్ చదువుకోవడం, మొబైల్లో తిప్పడం ఏదో చేస్తుంటాడు అనుకోండి. మీరేం చేయాలి? కాఫీ తెచ్చి కాఫీ తాగమంటామో, లేకపోతే లేచి పరిగెట్టమంటామో, కనీసం ఇంట్లో అయినా నడవమంటామో, ఏదో చెప్తావు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకి ఆయన కదిలేటి చేస్తున్నావా, చేయటం లేదా? చేస్తున్నావుగా. మరి ఇప్పుడు నీ మాటలకి కదిలించగలిగే శక్తి ఉందా లేదా? కదిలే శక్తి ఉందా లేదా? ఉందిగా. కాబట్టి నీ స్వభావంలో ఉన్నటువంటి అంశాలకు కూడా ఆ చైతన్య లక్షణమే ఉంది. విషయాలను అయితే అంటున్నాం కానీ ఆ విషయాలు చైతన్య స్పర్శ లేకపోతే పని చేస్తాయా? ఫలితాన్ని ఇస్తాయా? కదలికి వస్తుందా? ఉదాహరణ చెప్తా, ఇంకో ఉదాహరణ. మీ పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది, మీరు లేపాలి తల్లిగా. ఆ రోల్ ప్లే ఎందులోది? తల్లిలోది. అమ్మమ్మ లేపుతుందా, అమ్మ లేపుతుందా? అమ్మ లేపాల్సిందే. అమ్మమ్మ లేపితే ఎవరు లేవరు, పడుకుంటాడు. ఇంకా అమ్మమ్మ లేపితే లేవడండి, తల్లి లేపితేనే లేస్తాడు. అంతేనా కదా? అలా ఎలా ట్యూన్ అవుతారండి పిల్లలు తల్లి వాయిస్కి? అంతే కదా. మిమ్మల్ని వాళ్ళు లేపారు, మీరు వీళ్ళని లేపుతున్నారు, అంతే కదా. అలా ఎలా వీలైంది? చైతన్య లక్షణం. ఇద్దరిలో ఒకే చైతన్యం, ఒకే స్వభావం, ఒకే స్వరూపం. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్, దాన్ని ఏమంటున్నాం మనం? మ్యూచువల్ అండర్స్టాండింగ్. భక్తి. భయం లేదమ్మా, మనిషికి భయం లేదమ్మా. ఎప్పుడు గుర్తుపెట్టండి, మానవుడికి అసలు భయం లేదండి.
నీ స్వరూపంలో భయం ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు నేననేది భయం ఏమైనా ఉందా? లేదు. చైతన్యానికి ఏమైనా భయం ఉందా? లేదు. ఆనందానికి ఏమైనా భయం ఉందా? లేదు. స్వరూపంలో లేని లక్షణాలు స్వభావంలో రావు. అందులో ఉన్నవే ఇందులోకి వస్తాయి. మినపిండిలో లేని లక్షణాలు రమ్మంటే గాలిలోకి ఎక్కడి నుంచి వస్తాయమ్మా? రావు కదా. అలాగే నీ స్వరూపంలో అసలు భయం లేదు, భయం అనేదే లేదు. భక్తి ఉంది. కాకపోతే ఆ భక్తి చైతన్యంలో భాగం. గుర్తుపెట్టుకోవాలండి. మీకు ఈశ్వరుని యందు భక్తి ఎవరు నేర్పాలి? మీ అబ్బాయికి మీ అమ్మాయికి భగవంతుడు పరిచయం చేయాలని ఎవరు చేయాలి? ఎందుకని? నీకు తెలిసే కదా అసలు. ముందు నీకు తెలుసా తెలీదా? తెలుసు. తెలియకపోవడం ఏమిటి? స్వరూపం. భగవంతుడు అంటే ఏంటమ్మా? స్వరూపమే భగవంతుడు. ఈ సృష్టికి మూల రూపం ఏమిటి? భగవంతుడు. కాబట్టి నీ స్వరూపం భగవంతుడు, నీ స్వభావం జీవుడు, వేరేం లేదు. దేవుడు అంటే ఏమిటి? నీ స్వరూపం. జీవుడు అంటే ఎవరు? నీ స్వభావం. ఇప్పుడు రెండు ఒకచోటే ఉన్నాయి. నీ హృదయంలోనేమో నీ స్వరూపం ఉంది, భగవంతుడు ఉన్నాడు. నీ మనసులోనేమో నీ ఇష్టాయిష్టాలు ఉన్నాయి, నీ స్వభావం, నీ పాత్రలు, నీ వ్యవహారం. దట్స్ ఆల్. జీవుడు దేవుడు ఇప్పుడు ఒకే శరీరంలోనే ఉన్నాయి. హృదయ స్థానంలోనేమో భగవంతుడు ఉన్నాడు, మనసు అనే స్థానంలోనేమో జీవుడు ఉన్నాడు. అనేకత్వం వైపు పరిగెడుతున్నావు, అప్పుడు జీవుడుగా ఉన్నావు. ఏకత్వంగా చూసావు, అప్పుడు దేవుడిగా ఉన్నావు. అమ్మమ్మకి వాళ్ళ అమ్మాయి ఒకటే, వాళ్ళ అమ్మాయి ఒకటే, ఇంకొక అమ్మాయి వస్తే వాళ్ళ అమ్మాయి కూడా ఒకటే. మనవరాలైనా ఒకటే, ముని మనవరాలైనా ఒకటే. వాళ్ళ అమ్మ 5 తరాలు వరుసగా ఓ ఫోటో తీసామండి. 5గురు ఒకటే రా, నాకు మీరంతా ఒకటే రా అని ఆ పైన ఆవిడ అనగలుగుతుంది. ఈ ముని మనవరాలను అనమనని చూద్దాం. అనలేదు. ఎందుకని? పైకి ఎదిగే కొద్దీ నీకు యూనిఫికేషన్, స్వరూపంలో నిలకడొచ్చేసింది. ఎదిగే కొద్దీ స్వరూపంలో నిలకడొచ్చింది. స్వభావంతో ప్రారంభమైన జీవితం చివరికి వచ్చేప్పటికి ఎక్కడికి వచ్చేసాము? స్వరూపంలోనే నిలకడ చెందాం. కానీ వాస్తవానికి మనం అలాగే ఉంటున్నట్టు అనిపిస్తుందా? తేడాగా ఉన్నట్టు అనిపిస్తుందా? అంటే అమ్మమ్మ అయిపోయిన తర్వాత కూడా మనకి భేదములు కనబడుతున్నాయంటావా? ఏకత్వం కనబడుతుందంటావా? భేదం కనబడితే అప్పుడు అది స్వభావం. ఏకత్వం కనబడితే స్వరూపం. కాబట్టి ఎప్పుడూ స్వరూపాన్ని మాత్రమే దర్శించగలిగేటటువంటి ఎబిలిటీ నీలో ఉందా లేదా? సామర్థ్యం ఉందా లేదా? మాస్టర్కి 40 మంది పిల్లలు. మీ క్లాసులో ఎంతమంది పిల్లలు? 30 మంది సమానమేనా మాస్టర్కి? వేరేనా? Does all the students are equal or different? For your teacher, not for you. Not so. మీరు అనుకోవడమే అదంతా, ఆయనకేముండదండి. మీరు అనుకోవడమే కానీ టీచర్కి అలా ఏముండదండి. టీచర్ విల్ బి సీయింగ్ సో మెనీ బ్యాచెస్. ఓ 30-40 బ్యాచ్లు చూస్తాడు. 30-40 బ్యాచ్లు వెళ్ళిపోతే ఎవరే ఏరా అంటే ఏమో మీరు ఏ బ్యాచ్ రా బాబు? ఫలానా 83-84 బ్యాచ్ అండి నేను. గుర్తొచ్చారు. మీ బ్యాచ్ వాళ్ళందరూ మంచి వాళ్ళు రా, బాగున్నారా, బాగా చదువుకునే వాళ్ళు రా మీ బ్యాచ్. మరి అప్పుడు ఏమంటే నేను బాగా చదువుకునేవాడు కదా, నాకు బాగా మంచి మార్కులు వేసారు మీరు అని నువ్వు అంటావు. నీ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అది. ఆయన ఏమంటాడు? రిటైర్ అయిపోయిన మాస్టర్ దగ్గరికి వెళ్ళారంటే మీరు ఏదో మీ స్కూల్ లైఫ్ గురించి చెప్పారు. అప్పుడు ఆయన ఎవరి గురించి చెప్తారు? ఎంటైర్ బ్యాచ్. ఆయనకి ఈక్వాలిటీయే. ఆ తత్క్షణం మీరు చదువుకున్న రోజుల్లో మిమ్మల్ని గుర్తుపట్టవచ్చు. వీడు క్లాస్ ఫస్ట్ రా, వాడు ఎప్పుడు క్లాస్ ఫస్టరా అని అంటే అని ఉండవచ్చు. కానీ పర్మనెంట్ మెమరీలో మాత్రం ఎలా ఉన్నారు మీరు? స్వరూపం. అలాగే అమ్మమ్మకి కింద ఉన్న తరాలన్నీ ఒకటే. ఆవిడకేం తేడా లేదు, తాతమ్మకి అసలు తేడా లేదు. ఎందుకని? చూసేసింది 100 ఏళ్ళు, 120 ఏళ్ళు చూసేసింది. ఇంకేమిటి తేడా? ఇంకా తేడా ఏమి లేదు అక్కడ, స్వరూపమే. కాబట్టి జీవితం అంతా శాశ్వతంగా స్థిరంగా మారకుండా ఉండేది స్వరూపమే. మారుతూ ఉండేదేది స్వభావమే. కాకపోతే ఎవరికి డామినేషన్ ఇవ్వాలంటావు? ఎవరెవరిని డామినేట్ చేయాలి?
ఒకరు లీడరు ఒకరు ఫాలోయర్ కదా జీవితంలో ఎప్పుడైనా సరే. ఎలా ఉండాలి? భర్త లీడరు, భార్య ఫాలోయరు. భార్య లీడరు, అప్పుడు భర్త ఫాలోయర్, అంతే కదా. ఆ లీడర్ పొజిషన్ పనిని బట్టి మారుతూ ఉంటుంది, అంతేనా కదా. సందర్భాన్ని బట్టి, పనిని బట్టి, పరిస్థితులను బట్టి ఒకప్పుడు ఆయన లీడరు, ఒకప్పుడు నువ్వు లీడరు, మరొకరు ఫాలోయర్, అంతేనా కాదా. అలాగే నీ జీవితంలో స్వరూప నేను లీడర్ అంటావా, స్వభావ నేను లీడర్ అంటావా? అది స్వభావమే ఎప్పుడు స్వభావం అనుకుంటుంది. ఇప్పుడు మనలో ఈ రెండు ఉన్నాయని ఒప్పుకున్నారా లేదా? రెండు లక్షణాలు ఉన్నాయి మనలో. స్వరూప నేననే లక్షణం ఉంది, స్వభావ నేననే లక్షణం ఉందండి. ఇద్దరిలో ఎవరు లీడర్? ఉండాలి, ఉండాలి. కానీ ఎవరు ఉంటున్నారు? ఎందుకని? ఎందుకంటే స్వభావం ఈ మూడు ఈజీగా దొరుకుతుంది. ఏది ఈజీగా దొరికితే చేసేటవేనా? ప్రతి మనిషి అలానే అంటే ఈజీ గోయింగ్, ఈజీ గోయింగ్. దాని వెనకున్నా మ్యూట్ చేసుకోండి ఆ ఫోన్స్. అదేనండి. అది మ్యూట్ చేసుకుంటారండి ఎవరు? ఈజీ గోయింగ్ నేచర్ స్వభావంలో భాగం, స్వరూపంలో భాగం. కాబట్టి నువ్వు హార్ట్ని ఫాలో అవ్వాలా, మైండ్ని ఫాలో అవ్వాలా? నువ్వు హార్ట్ని ఫాలో అవ్వాలా, మైండ్? ఏదో ఒకడే లీడర్ ఉంటాడు, ఎప్పుడు ఇద్దరు లీడర్ ఉండే అవకాశం లేదు. రెండూ ఫాలో అవుతానని అంటాం కుదరదు. ఏమిటి తేడా? మైండ్ ఏమో డిఫరెన్షియేట్ చేస్తేనే పనిచేస్తుంది. అంటే ఇది ఉప్పు, ఇది పప్పు, ఇది నిప్పు, ఇలా చూస్తేనే, అలా డిఫరెన్షియేట్ చేస్తేనే మైండ్ పనిచేస్తుంది, లేదా పనిచేయదు. అన్నీ ఒకటే, ఆ మైండ్ కుదరదు. హార్ట్ ఎప్పుడు పనిచేస్తుంది? అన్నీ ఒకటే అంటేనే పనిచేస్తుంది, వేరు వేరు అంటే హార్ట్ పనిచేయదు. ఉదాహరణ చెప్పనా? ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారండి. 4 వేరు వేరే ఒకటేనా? పిల్లలకి అన్యాయం పాడుగానే, ఎంత అన్యాయం అండి, మీరు ఎంత తేడా వస్తే మాత్రం మాకు అలా ఓటేస్తారా? డెఫినెట్లీ. ఎందుకని? తల్లి హార్ట్, తల్లి అనే రోల్ ప్లే హార్ట్లో ఉంది, మైండ్లో లేదు. గుర్తుపెట్టుకోండి, మైండ్ కెనాట్ హ్యావ్ దట్ రోల్ ప్లే. ఆ రోల్ ప్లే హార్ట్లోంచి వచ్చింది. తండ్రి అది రోల్ ప్లే హార్ట్లోంచి వచ్చింది. గురువు హార్ట్లోంచి వచ్చింది. దైవం హార్ట్లోంచి. అందుకే ఈ 4 నీ హృదయ సంబంధ స్థానాలు. వాటిని మార్చడం కుదరదు. వాళ్ళ బదులు వేరే వాళ్ళని పెట్టుకో, కుదురుతుందా? యూ వాంట్ యాక్సెప్ట్ ఇట్. తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని మార్చేసేద్దామండి అంటే అంత ఈజీ కాదు. ఎందుకని? యువర్ హార్ట్ ఈజ్ అటాచ్డ్ విత్ దోస్ 4. నీ స్వరూపం అది. అర్థమవుతుందండి? మిగిలిన ఎవరైనా మీ బాస్ని మార్చేసేయి, ఏమంటావు? నో ప్రాబ్లం, అర్జెంటుగా మార్చేసేయమంటే రేపు కూడా పెడుకుందాం, నో ప్రాబ్లం అండి, అదేం ప్రాబ్లం అంటావు. అదేంటమ్మా, నీ బ్రెడ్ విన్నారు కదా, మరి అలా మార్చేవచ్చా? దాందే ఉందండి. ఇవాళ ఈ కంపెనీ, రేపు ఇంకో కంపెనీ, ఎల్లుండి ఇంకో కంపెనీ. హైర్ అండ్ ఫైర్ ఈజ్ కామన్ ఇన్ అమెరికా అంటావు ఇలా. సో ఇలా ఏవో సూత్రాలు చెప్తావు వీటన్నిటికి. కానీ మరి అదే హార్ట్ఫుల్ థింగ్స్కి చెప్తావా? నాట్ పాసిబుల్, అంతేనా కాదా? మరి అటువంటిప్పుడు ఈ ప్రపంచమంతా, నీ కళ్ళెదురకుండా ఉన్న ప్రపంచమంతా నీ స్వభావంలో భాగమా, నీ స్వరూపంలో భాగమా? నీ కళ్ళెదురకుండా ఉన్న ప్రపంచమంతా స్వరూపంలో భాగమా, స్వభావంలో భాగమా? అప్పుడెప్పుడు నువ్వు మైండ్ మ్యాజిక్లో పడిపోతావు. ఎంతకాలం అయితే నువ్వు స్వభావం అని ఆన్సర్ చెప్తావో, డైవర్సిఫైడ్గా ఉంటావో, దెన్ యు ఆర్ కాట్ ఇన్ ది వెబ్ ఆఫ్ మైండ్ మ్యాజిక్. Now everybody is caught in this web. Who has prepared that web? Yourself. ఆ కాప్ వెబ్, ఆ సాలెగూడుని ఎవరు తయారు చేశారు? నువ్వే. నీ ఇష్టాలతో తయారు చేసుకున్నావు. పైగా అవేమన్నా ఎప్పుడు ఒకలాగా ఉంటాయా?
అమ్మాయిగా ఒకలాగా ఉన్నాయి, అమ్మగా ఒకలాగా ఉన్నాయి, అమ్మమ్మగా మరొకలాగా ఉన్నాయి, తాతమ్మగా మరొకలాగా ఉన్నాయి. రోల్ ప్లేని బట్టి మారిపోతుంది ఆ మైండ్ మ్యాజిక్, స్వభావం మారిపోతుంది. మరి స్వరూపమో మారలేదు కదా. కాబట్టి ఎవరైనా మారేదాన్ని పట్టుకుంటే లాంగ్ లాస్టింగ్ అంటావా, మారని దాన్ని పట్టుకుంటే లాంగ్ లాస్టింగ్ అంటావా? ఎనీ రిలేషన్ షుడ్ బి లాంగ్ లాస్టింగ్, అంతే కదా. ఇవాళ ఫ్రెండ్ అండి వీళ్ళకి, ఏదో సమ్ ఎల్కేజీ ఫ్రెండ్ ఉన్నాడా లేదా? వాడు ఇప్పుడు నీతో పాటు ఉన్నాడా లేదా? Yes, you have studied with some fellow in kindergarten. Now you are studying which grade? 7. Is he there in the same class or not? Yeah. Will he be there after 70 years also? No, not possible. He will be somewhere, you will be somewhere. Can it be a long-lasting relationship? Always benchmate. Not possible. Always classmate. Not possible. Always friend. Not possible. So any relationship that is long-lasting is heartful. Any relationship that is temporary is mind magic. మీరు వాల్మార్ట్ వెళ్తున్నారు కదా, వాల్మార్ట్లో షాప్ కీపర్స్ ఉంటారా లేరా? వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా లేదా? మీరు గుర్తుపెట్టుకోరా? అదేంటండి, అదే వాల్మార్ట్, అదే షాప్ కీపర్. మీరు 10 సార్లు కాదు 100 సార్లు వెళ్తారు. మీకు వాడతాం, మీకు పనే లేదు. ఎందుకని? నా గూడ్స్తో పని, షాప్ కీపర్తో నాకేం పని. యూ డోంట్ మేక్ ఎనీ రిలేషన్షిప్. ఇక్కడ అందరినీ పలకరిస్తారు, హాయ్ బాయ్ అంతే. వాడెవడో వీడికి తెలియదు, వీడెవడో వాడికి తెలియదు. అవునా కదా? రోజు కనపడ్డా సరే, అంతకు మించి నథింగ్ ఎక్స్ట్రా. మరి ఇది లాంగ్ లాస్టింగ్ రిలేషనేనా? లాంగ్ లాస్టింగ్ కానివన్నీ మైండ్ మ్యాజిక్ కదా. దానివల్ల మీకు ఏం సాధ్యమవుతుంది అంటే ఎడిషనల్ కాబ్ వెబ్ ఒకటి యాడ్ అవుతుంది. అనదర్ కాబ్ వెబ్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. సో యు ఆర్ కాట్ ఇన్ దట్, నథింగ్ ఎల్స్. ఇంకెవరో కాట్ ఇన్ లేదనుకో. సో కాబట్టి స్వరూప నేనుని గుర్తించాలంటే మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? హృదయ స్థానంలోనే ఉండాలి. మన హృదయ స్థానం మనకి తెలిసినట్ట తెలియనట్ట? తెలుసా? మీ హృదయం ఎక్కడుందో మీకు తెలుసా? ఏమండి, డూ యూ నో వేర్ యువర్ హార్ట్ ఈజ్? నాట్ దిస్ లబ్డ్ అప్ హార్ట్, దట్ ఈస్ ఫిజికల్ హార్ట్. ఫిజికల్ హార్ట్ ఈజ్ నాట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆర్గాన్ ఇన్ ది బాడీ. Understand? Just like all other organs, that is also physical heart is an organ. That's duty is only pumping. That's all. Pumping the blood. But you are not that heart. We are not talking about that heart. Heartful felt. Heartful feelings. అవి మీకు లాంగ్ లాస్టింగ్ అండి. బాగా చాలా కాలం గుర్తుంటాయి. అంత తొందరగా మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. అది మేకప్ అయినా బ్రేకప్ అయినా. బ్రేకప్ కూడా హార్ట్ ఫెల్టే. అంత సులభంగా దాన్ని ఏం మర్చిపోలేరు. మరుపు కూడా అంత తొందరగా వెళ్ళదు కూడా. సో దీస్ హార్ట్ ఫెల్ట్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ లాంగ్ లాస్టింగ్. నిజంగా మీ స్వరూపం మీకు తెలిసే అలా బాధపడుతున్నారంటారు. మీ స్వరూపం మీకు బాగా తెలిసే అలా ఆనందపడుతున్నారు. అంటే మీ హృదయం మీకు తెలిసి ఉండాలిగా మొట్టమొదట. స్వరూపం తెలియబడాలి అంటే మొట్టమొదటి ఏం తెలియబడి ఉండాలి? మీ హృదయం మీకు బాగా తెలిసి ఉండాలి. మీ మైండ్ మీకు తెలిసినట్టుగా మీ హృదయం మీకు బాగా తెలుసు. అంతే కదా. నీకు దద్దోజనం, పులిహార, ఫ్రైడ్ రైస్, జీరా రైస్, కొత్తిమీర రైస్, బిర్యానీ రైస్, సంథింగ్ ఎల్స్ రైస్, XYZ రైస్, నీకన్నీ ఒకటే. మీ అమ్మాయికి మీ అబ్బాయికి రోజు రైస్ అయినా అన్నాడు. రోజు రైస్ అంటే వెంటనే వాళ్ళు దద్దోజనం, రేపు పులిహార, ఎల్లుండి ఫ్రైడ్ రైస్, ఆ తర్వాత బిర్యానీ. ఇట్ ఈస్ డిఫరెంట్ రైస్, నాట్ సేమ్ రైస్. వాడు ఒప్పుకున్నాడా లేదా? మైండ్ మ్యాజిక్. జస్ట్ ప్లేయింగ్ విత్ హిస్ మైండ్, నాట్ విత్ హిస్ హార్ట్. కానీ వాళ్ళ అమ్మ ఏది వండినా వాడికి ఆనందమే. ఎప్పుడు చెప్పాడు ఆ విషయం? పెళ్ళైన తర్వాత. నాట్ బిఫోర్.
ముందు చెప్పడండి. ఏ పిల్లవాడు మగ పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చి అమ్మా యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ అని వావ్ అని అనడు. ఎప్పుడంటాడో తెలుసా? వాళ్ళ ఆవిడ వండి పెడతారు. అబ్బా అమ్మ అంట ఇప్పుడు బాగా తెలుసు. ఎందుకని అప్పుడు బ్రేకప్. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తింటాం కుదరదు కదా, మరి వాళ్ళ ఆవిడ వండింది తినాల్సి వస్తుంది. సో దెర్ ఇస్ ఎ కంపారిజన్ ఎట్ హార్ట్ ఫెల్ట్ ఆల్సో. ఆ రిలేషన్ కూడా హార్ట్ ఫెల్టేనండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఆల్సో హార్ట్ ఫెల్ట్ రిలేషన్. మదర్ అండ్ చైల్డ్ దట్ ఈజ్ ఆల్సో హార్ట్ ఫెల్ట్ రిలేషన్. వాళ్ళ అమ్మ అన్న వండి పెట్టినటువంటి ఆనంద క్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయి, వీళ్ళ ఆవిడ వండి పెట్టిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఏం చేశాడు ఇప్పుడు? హార్ట్ ఫెల్ట్ దగ్గర కూడా ఒకదానికోటి కాంపీట్ అయింది, కొట్టిపడ్డాయి. దేనికి కొట్టేశాడు? మా అమ్మ వండినట్టు వండవు కదా. గ్రేట్ డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ లాంగ్. ఆయన ఎప్పుడు వండినా దేంతో కంపేర్ చేశాడు? ఇప్పుడు ఈవిడ ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎలా దూరం చేయాలి? వెళ్ళి వాళ్ళ అత్తగారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఎలా వండాలో నేర్చుకుంటే, ఆ స్కిల్ ఏమిటో తెలుసుకుంటే, ఎస్ ఇట్ కెన్ బి మేడప్. ఇర్రిపేరబుల్ డ్యామేజ్, ఇర్రిపేరబుల్ థింగ్స్ ఏం కావాలి. కానీ అసలు ఇవి ట్రై చేయదే. నేను పెట్టింది నువ్వు తినాల్సిందే బో అంతే. అంటే అప్పుడు ఏమైంది? మైండ్ హార్ట్ని డామినేట్ చేసింది. వైఫ్ రిలేషన్ అప్పుడు ఎక్కడికి వచ్చేసింది? మైండ్ రిలేషన్లోకి వచ్చేసిందండి, హార్ట్ రిలేషన్లో నుంచి. అదేనండి. సో ఇట్లా ఎప్పుడైతే మనం డామినెన్స్ అన్నటువంటి రోల్ ప్లే ఇస్తామో స్వభావానికి, స్వరూపం ఏం చేస్తుంది? సైలెన్స్. హార్ట్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్. దాని భాష సైలెన్స్ అండి. ఎప్పుడు గుర్తుపెట్టు, హృదయ భాష మౌనం. అర్థమైందండి? హృదయ భాష మౌనం. మనం ఇది మిగిలిన వాటి మాట్లాడే బడబడా మీద విరుచుకు పడిపోలేదన్నమాట. మీ టైం ప్రకారం చూసుకోండి అమ్మా, ఎవరి టైం ప్రకారం వాడు వెళ్ళచ్చు. హృదయ భాష మౌనం అండి. అర్థమైందండి? అంటే మీకు నేను ఎందుకు ఈ మాట ఇలా చెప్తున్నానంటే, అసలు రియల్ రిలేషన్షిప్లో మాట్లాడుకోవక్కర్లేదు. రియల్ హార్ట్ ఫెల్ట్ రిలేషన్స్లో తల్లి, తండ్రి, గురువు, దైవం దగ్గర అక్కడ ఇంకోటి కూడా యాడ్ చేయాలండి, భార్య, భర్త, వార్. అవన్నీ హార్ట్ ఫెల్ట్ రిలేషన్స్ అన్నాం కదా. ఏమిటి అక్కడంటే, ఆయన చెప్పకుండానే ఆవిడకి తెలుస్తుంది, ఆవిడ చెప్పకుండానే ఆయనకి తెలుస్తుంది. తల్లి చెప్పకుండానే పిల్లవాడికి అర్థమైపోతుంది, పిల్లవాడు చెప్పకుండానే తల్లి అర్థం చేసుకుంటుంది. అవునా కాదా? ప్రాక్టికల్ రియాలిటీ. ఆ పిల్లవాడు తనకి ఇది కావాలని చెప్పాడేమిటి? తల్లికి అర్థమైపోయింది వీడికి ఇది కావాలి అని. భర్తకి ఇది కావాలి అని భర్త వచ్చి అడిగాడేమిటి? అడగలేదు. భార్యకు అర్థమైపోయింది, షీఈ్ రెడీ విత్ కాఫీ కప్. ఈయన ఏమైనా రిక్వెస్ట్ పెట్టి, ఏమైనా పేబిల్ కట్టి, ఏమైనా టోకెన్ ఇచ్చి వెళ్ళి క్యాప్చినో కాఫీ లాగా తెచ్చుకున్నాడే ఏమిటి? తెచ్చుకోలేదు కదా. బట్ భర్త రాగానే కాఫీ అడుగుతాడని షీఈ్ రెడీ విత్ ఇట్. కాబట్టి అక్కడ ఏ భాష పనిచేసింది ఇప్పుడు? నో, హృదయ భాష. మౌనం ద్వారా పనిచేస్తే అది హృదయ భాష. దాని మీ స్వరూపం. దానికి తిరుగులేదండి. దానికి అసలు అప్పీల్ లేదు, తిరుగులేదు అంతే. ఎందుకని దానికి అసలు అప్పీల్ ఏమో అసలు వెన్ యూ నో ప్రెటీ వెల్, అండర్స్టూడ్ ప్రెటీ వెల్, అప్లికబిలిటీ ఈజ్ 100%. దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. హార్ట్ ఫెల్ట్ థింగ్స్కి ఫెయిల్యూర్ లేనే లేదు. మైండ్ థింగ్స్కి మాత్రం దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. అంతేనండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పిల్లలు చదువుకునేది హృదయపూర్వకంగా చదువుకోవాలా, ఆనందంగా చదువుకోవాలా, గోల్ ఓరియంటెడ్గా చదువుకోవాలా, కెరీర్ ఓరియంటెడ్గా చదువుకోవాలా? వీటిలో ఏది కరెక్ట్? ఆనందంగా చదువుకోవాలి. ఆనందంగా చదువుకోవాలండి. ఆనందంగా చదువుకుంటే నువ్వు చెప్పక్కలవాడిని చదవమని, వాడికే తెలిసిపోతుంది ఎలా చదవాలో, ఏం చేయాలో, ఎలా రాయాలో, ఏం చెప్పాలో. హీ నోస్. ఆ ఎన్ఎల్పి అంతా ఆనందమే. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని మీరు లాంగ్వేజ్ నేర్చుకున్నారండి. ద న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆనంద భాష. కాబట్టి మీ హృదయ భాష ఎప్పుడూ కూడా మౌన భాష, మీ హృదయ భాష ఎప్పుడూ కూడా ఆనందపూర్వకమైన భాష, చైతన్యవంతమైన భాష, సత్యమైన భాష. ఎందుకు సత్యమైన భాష?
ఏ జన్మలో అయినా సరే మదర్లీ ఫీలింగ్ సేమ్. ఈ జన్మే కాదు, నెక్స్ట్ లైఫ్ సేమ్. 100 జన్మలు మదర్లీ ఫీలింగ్ సేమ్, ఏం మారదు. తల్లి అనే పాత్ర మారదు, తల్లి అనే హృదయ భాష కూడా ఏం మారదు. అర్థమైందండి? తండ్రి కూడా అంతే. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే 4 భాషలు మారవు. ఆ 4 కూడా నీ స్వరూపంలో భాగం. కాబట్టి స్వరూప నేను మాత్రమే సత్యం, వ్యవహార నేను మిథ్య. మిథ్య అంటే ఏమిటి? అసత్యమనే కాదు. మిథ్య అంటే అసత్యం కాదండి. మిథ్య అంటే ఏంటి? ఫర్ ద టైం బీయింగ్. సరేనండి, మీరు ఏదో ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారండి, అప్పుడు మీకు బిహేవియర్ ఉండాలి, అంతేనా కాదు? ఆ ఫ్లైట్లో కూర్చున్నంతసేపు ఇలా ఉండాలి, ఆ బెల్ట్ పెట్టుకుని ఉండాలి, ఆ ముందుకు కూర్చుని ఉండాలి, అది అలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, అవసరమైనప్పుడు అదేదో కాఫీ ప్లేట్ తీయాలి, లేకపోతే మూసేయాలి, ఇలా ఏదో చెప్తాడు వాడు. అది కాసిన నియమాలు ఫ్లైట్లో ఇంటికి వచ్చిన తర్వాత కూడా సేమ్ నియమాలు అన్నారు. ఏమైపోతుంది? జైలు అయిపోతున్నప్పుడు. మీ ఆయన గారు ఏదో ఫ్లైట్లో వచ్చినప్పుడు అలా ఉన్నాడు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఫ్లైట్లో ఎలా ఉన్నావు అలాగే ఉన్నాను, ఏమైపోయింది? నాట్ పాసిబుల్. సో డామినెన్స్ అనేది ఎప్పుడు కూడా ప్రిడామినెన్స్ కానీ డామినెన్స్ కానీ ఎంతసేపు మైండ్ పనే కానీ హార్ట్ పని కాదు. అదేనండి. బట్ హార్ట్ ఈజ్ ద రియల్ లీడర్. హార్ట్ ఈజ్ ది రియల్ లీడర్. ఒక్కసారి మీకు హార్ట్ ఫెల్ట్ థింగ్స్లో బ్రేకప్ వచ్చిందనుకోండి, ఈ మైండ్ 100లో ఉన్నది కాస్త మీటర్ రీడింగ్ ఎక్కడికి పడిపోతుందండి? 0కి పడిపోతుంది. అలా ఎలాగా? ఆనంద లక్షణం పోయి, చైతన్య లక్షణం పోయి, ఆనంద లక్షణం పోగానే చైతన్య లక్షణం కూడా పోతుందండి. వెలవెల్లాడిపోతుంటాడు వాడికి, పట్టుకోలేమండి, ఏడ్చేస్తూ ఉంటాడు. మీరు వాడిని ఎట్లా ఓదార్చడం? హార్ట్తోనే ఓదార్చాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మైండ్తో ఓదార్చడం కుదరదు. పిల్లాడు ఏడుస్తున్నాడండి, తల్లి ఎత్తుకోగానే ఆపేసాడు. ఎలా ఆపేస్తాడండి? వేరే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు ఏడుస్తూ ఉంటాడండి, తల్లి ఎత్తుకోగానే ఎలాగా? మీరు రియల్గా చూడొచ్చండి. హౌ హార్ట్ ఫెల్డ్. అక్కడ ఏడవక్కర్లేదు. షీ విల్ టేక్ కేర్. ఆ భరోసా, ఆ విశ్వాసం. మరి మన స్వరూపనేలో విశ్వాసం ఉందా లేదు? డెఫినెట్లీ ఇట్ ఈస్ హార్ట్ ఫెల్ట్ థింగ్స్. దెర్ ఆర్ సో మెనీ హార్ట్ ఫెల్ట్ లక్షణాలు ఉన్నాయి. ఏమిటవి? దయ, కరుణ, త్యాగం, ప్రేమ, ఇంకా అది మైండ్. హార్ట్ ఫెల్ట్ కాదు అది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఆ 6 కూడా మైండ్ మ్యాజిక్ అండి. అది హార్ట్ ఫెల్ట్ కాదు. అర్థమైందండి? క్షమ, రైట్. ఎవరన్నా క్షమించాలని చిన్న విషయం కాదండి. అందులో ముఖ్యంగా మన తిట్టే వాళ్ళని క్షమించడం మరీ కష్టం. పొగిడే వాళ్ళని ఎప్పుడైనా క్షమించేస్తాం, కానీ తిట్టే వాళ్ళని క్షమించమంటే మాత్రం క్షమించం. పొగిడే వాళ్ళని క్షమించడం ఎందుకు? పొగిడే వాళ్ళని క్షమించక్కర్లేదు, తిట్టే వాళ్ళే క్షమించాలి. సో కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం కూడా మనకి తల్లిగా వ్యవహరిస్తోంది, తండ్రిగా వ్యవహరిస్తోంది, గురువుగా వ్యవహరిస్తోంది, దైవంగా వ్యవహరిస్తోంది. మౌన భాషతో, ఆనంద భాషతో. కావాలంటే మీ ఇంటిలో ఉన్న ప్రతి అణువు కూడా మీతో స్పందిస్తుంది. చూసుకోండి మీరు కావాలి. ఈజ్ ఇట్ హార్ట్ ఫెల్ట్ ఆర్ నాట్? నాట్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఈజ్ అది అట్రిబ్యూట్ ఆఫ్ మైండ్. అంతేనండి. హార్ట్ ఫెల్ట్కి అదేం లేదు. హార్ట్ ఫెల్ట్ అంతా దివ్యత్వమే. హార్ట్ ఫెల్ట్లో అంతా దివ్యత్వమేనండి, అంత జీవత్వం లేదా. దైవం నేను కదా, అది స్వరూప నేను, దైవం నేను, స్వభావ నేను, జీవ నేను, వ్యవహార నేను. అర్థమైందండి? సో కాబట్టి మన జీవితంలో మనం ప్రాధాన్యత అంతా దేనికి ఇవ్వాలి? హార్ట్ ఫెల్ట్ థింగ్స్కే ప్రాధాన్యత ఇవ్వాలి, ఇస్తున్నాం కూడా. సో నో డౌట్ యు ఆర్ 99% గాడ్. 1% మాత్రమే నీ స్వభావం, నీ వ్యవహారం, నీ జీవత్వం. త్వం నేను అంటే జీవుడు, తత్ నేను అంటే స్వరూపం. త్వం నేనంటే నీ వ్యవహారం. అది ఎంత ఉంది నీ జీవితం మొత్తం మీద? 1%.
మరి ప్రతిదాని దాని వెనకాల ప్రతి చోట ఏముంది? హార్ట్ ఫెల్ట్ థింగే ఉంది అక్కడ. అది తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, గురువే కావచ్చు, దైవమే కావచ్చు. అవి లేకుండా ఇదేమి లేదు అక్కడ. ఆ వ్యవహారం ఏం లేదు, ఆ స్వభావం ఏం లేదు. కాబట్టి 99% వడ నిండా ఏముంది? అంతే. 99% ఆభరణంలో ఏముంది? బంగారమే ఉంది. ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని షాపుకు పంపించాడు. నాకు కొద్దిగా లేట్ అవుతుందిరా, నువ్వు వెళ్ళి షాప్ తలుపులు తీయమని. తలుపులు తీసాడు. ఎరా అన్నీ క్షేమంగా ఉన్నాయా, అంతా బంగారం అంతా ఉందా చూసావా అని అడిగాడు. ఇక్కడ బంగారం లేదు అన్నాడు ఆ పిల్లడు. బంగారం లేదనేప్పటికీ హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది? అదేమిట్రా, రాత్రి నేను తాళాలు వేసి వచ్చా కదా, అన్నీ అక్కడే ఉన్నాయి కదా, తాళాలు మధ్యలో ఎవరు తీయలేదు కదా, నువ్వు వెళ్ళేప్పటికి తాళాలు సరిగ్గా ఉన్నాయా, ఎవరన్నా పగల కొట్టారా? లేదు, నేనే తాళాలు తీశాను అన్నాడు. మరి అన్నీ ఉండాలి కదా, సరిగ్గా చూడు అన్నాడు. ఉన్నాయి, ఇక్కడ ఉంగరాలు ఉన్నాయి, నెక్లెస్లు ఉన్నాయి, దండలు ఉన్నాయి, వడ్డాణాలు ఉన్నాయి అని ఆభరణాల పేర్లన్నీ చదివాడు. ఇప్పుడు పిల్లవాడికి అవేమిటి? ఆభరణాలు. తండ్రికి ఏమిటి? అనేకత్వం అంటే ఆభరణాలు, ఏకత్వం అంటే బంగారం, స్వరూపం అంటే బంగారం, స్వభావం అంటే ఆభరణాలు. రెండు ఒకచోట ఉన్నాయి, వేరు వేరు చోట ఉన్నాయి. ఒక చోట ఉన్నాయి. కానీ నువ్వు దేన్ని గుర్తుపడుతున్నావు? దృష్టి. హార్ట్ దృష్టితో చూసావు, అంతా బంగారమే. హార్ట్ దృష్టితో చూసావు, అంతా దైవమే. అదే మైండ్తో చూసావు, అందరూ జీవులే. పైగా ఏం చెప్పావు? నేను ఒక్కడే మంచివాడిని, అందరూ వేస్ట్. ఇది మైండ్ ఒకటే చెప్తుందండి, హార్ట్ చెప్పదు. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. హార్ట్ అందరూ మంచివాళ్లే అంటుంది. అదేంటమ్మా అలా అంటావు? అమ్మాయి వచ్చి మా క్లాస్మేట్ అందరూ చెడ్డవాళ్ళే, నేను ఒక్కతనే మంచిదనే చెప్పింది. వాళ్ళ అమ్మ ఏమంటుంది? తప్ప మాట అనకూడదు, అందరూ మంచివాళ్ళేనమ్మా. ఇలాంటి పిల్లలే కదా వాళ్ళు కూడా, ఒక కన్న తల్లి బిడలే కదా. నువ్వు ఎలా నేను కని పెంచుతున్నాను, వాళ్ళని వాళ్ళ అమ్మ అట్లాగే కదా పెంచుతుంది. అలా అనకూడదు కదా, నువ్వు తప్పు కదా అని ఈ అమ్మాయికి చెప్తుందా? మిగిలిన 39 మంది దగ్గరికి వెళ్ళి చెప్తుందా? ఎందుకని? తల్లి పాత్ర హార్ట్ ఫెల్ట్. హార్ట్ విల్ నెవర్ సే లైక్ దట్. ఎందుకని? అది దైవం. ఇప్పుడు దైవాన్ని ఆలయంలో వెతకాలా, హృదయంలో వెతకాలా? కానీ ఎక్కడ వెతుకుతాం? మీ ఇంట్లో పూజా మందిరం ఉందా లేదా? ఎక్కడో ఒక చోట ఓ దేవుడు పాఠం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? గుర్తు, సైన్ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకు? దట్ షోస్ యువర్ హార్ట్. ఈ ఇల్లంతా మీ మైండ్ కావచ్చు, కానీ అది మీ హార్ట్ సమ్వేర్ అని అలా పెట్టాం. మనమే పెట్టాం. నాయన అర్జెంటుగా రాత్రికి రాత్రి వచ్చి దిగిపోలేదు అక్కడేమి. ఎందుకు పెట్టాము? నాయన నువ్వు యూ షుడ్ రీఓరియంట్ యువర్ మైండ్ ఆల్వేస్ టు ది హార్ట్. దట్ రీఓరియంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఏం గుర్తు చేస్తుంది? నీ రీఓరియంటేషన్ని గుర్తు చేస్తుంది. నాయన నీలోనే దైవనేనుంది, నీలోనే జీవనేను కూడా. ఈ జీవనేను ఎప్పుడు ఎటు రీఓరియంట్ చేయాలి? దైవనేను వైపు రీఓరియంట్ చేయాలి. అప్పుడు ఈ దేహమే దేవాలయం. దేహం దేవాలయం అయితే ఇల్లు దేవాలయం కాదా? ఎందుకు అవదండి? అవుతుంది కదా. దేహమే దేవాలయం అయినప్పుడు జీవుడే సనాతన దైవం కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి దీన్ని. అంటే నేను ఏం చేసినా అది దేవుడు చేసినట్లే అనొచ్చా? నీ చేతలన్నీ స్వభావం, అది స్వరూపంలో కావు. స్వరూపానికి లక్షణం ఉందంటే వ్యవహారం లేదు. స్వభావానికి వ్యవహారం మాత్రమే ఉంది, దానికి లక్షణాలు లేవు. ఇప్పుడు లక్షణాలని తల్లి అంటున్నావా, వ్యవహారాన్ని తల్లి అంటున్నావా? మా అమ్మ అందంగా ఉంటేనే తల్లండి, కరెక్టేనా? అందంగా ఉన్నవాళ్లే నా తల్లండి, కుదరదుగా. ఈ రెండు వర్కౌట్ కాల, అంతేనా కాదా? కానీ మీ అమ్మ ఉందా లేదా? మేముంది డెఫినెట్గా. ఆవిడ సాకారంగా ఉందా, నిరాకారంగా ఉందా? వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు. కానీ నీ హార్ట్లో తల్లి ఉంది. మీ అమ్మ ఫిజికల్గా లేకపోయినా
నీ హార్ట్లో తల్లి ఉందా లేదా? ఎస్, డెఫినెట్లీ. అలాగే భగవంతుడు ఇప్పుడు సాకారుడా నిరాకారుడా? నువ్వు ఎలా భావిస్తే అలాగా. ఆయన నీ తల్లిని సాకారమన్నా ఏం తేడా లేదు. లేదు, ఆకారాన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇంకో ఆకారం, అయినా కూడా ఎంత నీలో నీ హృదయంలో ఉన్న తల్లి స్థానానికి లోటు లేదు, చేటు లేదు. అలాగే భగవంతుడు సాకారుడన్నా ఆయనకి లోటు లేదు, నిరాకారుడన్నా చేటు లేదు. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవం అనే 4 కూడా అవి సాకారము, నిరాకారము, ఏకకాలంలో. ఎందుకని నీ హృదయ స్థానంలో ఉన్నది. నీలో ఉన్న చైతన్యం నీ ఆకారాన్ని ధరించడం లేదా? ధరించకపోతే నీ కాళ్ళు చేయి ఎట్ట కదుపుతున్నావు? నీ ప్రాణం కాళ్ళు చేయడం దాకా వెళ్ళలేదా? వెళ్తుందిగా. ప్రాణానికి ఆకారం ఏంటో చెప్పమ్మా. ఆకారం లేదు. ఆకారం లేదు కాబట్టి లేదన్నా అనడం లేదుగా. ఏ ఆకారాన్నైనా ఆ ప్రాణం పొందగలుగుతుందిగా. కాబట్టి ప్రాణం సాకారము, నిరాకారము. మనసుకి ఏ ఆకారం ఉందమ్మా? లేదుగా. కానీ మరి నీ మనసు లేకపోతే ఈ కాలు వేలు కదులుతూ చూద్దాం, కదల్చలేవుగా. ఇక్కడెక్కడో చీమ కొడితే ఇక్కడ ఉన్న తెలివికి ఎలా తెలిసింది? మరి మనసు అక్కడ దాకా వెళితేనేగా. కాబట్టి మనసు నీ ఆకారాన్ని ధరించిందా లేదా? ధరించింది. మనసు ఏకకాలంలో సాకారము, నిరాకారము. నీలో ఉన్న జ్ఞానం సాకారమా, నిరాకారమా? ఏ ఆకారంలో ఉందండి? గుండ్రంగా ఉందా, పొడుగ్గా ఉందా, పుట్టిగా ఉందా? జ్ఞానానికి ఆకారం లేదు. జ్ఞానానికి ఆకారం ఏం లేదు. కానీ నిజానికి జ్ఞానానికి ఆకారం లేదంటే మరి నీలో ఎలా పనిచేస్తుంది? అవునా కాదా? కాళ్ళతో నడుస్తున్నామండి, కాళ్ళకు కళ్ళు వచ్చే అవకాశం ఉందా లేదా? వేస్తున్నావుగా. కాళ్ళ అడుగు ఎక్కడ వేయాలో తెలిసే వేస్తున్నావు. మరి ఇప్పుడు కాళ్ళకు కళ్ళు ఉన్నాయట లేనట? వెళ్ళి కాళ్ళు ముళ్ళ మీద కాలు వేసావా ఎప్పుడు? ఎందుకని ఎలా వేయకుండా ఉన్నావమ్మా? ఈ కళ్ళు కాళ్ళకెళ్ళి చెప్పినాయా? చెప్పలేదుగా. రెండింటికి మధ్య అనుసంధానం జ్ఞానం, బుద్ధి. చూస్తూ వెళ్ళి ముళ్ళ మీద అడుగు వేసేవేమిట్రా అన్నావా లేదా? అంతేనా కదా? ఇలా పిల్లడు పరిగెడుతుంటాడండి, పరిగెడుతుంటే వాడు కాలు అటేసేస్తాడు. వాడు వేసేస్తాడు. కాళ్ళకి కళ్ళు ఉండాలిరా నాయన. కాళ్ళు ఎక్కడేస్తున్నావో తెలిసి ఉండాలి. ప్రతి క్షణం కళ్ళు వచ్చి కాళ్ళకి చెప్తాయండి. కానీ నిజంగా అది లేకపోతే నీ నడక జీవనం ఎలాగ అసలు? కాబట్టి జ్ఞానానికి ఆకారం ఉందా లేదా? ఇప్పుడు అది ఏకకాలంలో సాకారము, ఏకకాలంలో నీ ప్రాణం, నీ మనస్సు, నీ బుద్ధి, నీ జ్ఞానానికి ఆకారము, నిరాకారము ఏకకాలంలో ఉండగలిగితే క్రియేటర్ ఏకకాలంలో సాకారము, నిరాకారం అవ్వలేడా? నీ తెలివితేటలకి నీవే ఇలా ఉంటే ఈ 6 అడుగుల శరీరం అంతా నువ్వు వ్యాపించగలిగితే నీ శక్తికి, సామర్థ్యానికి, నీ జ్ఞానానికి, మరి క్రియేటర్ క్రియేషన్ అంతా వ్యాపించడంలో ఏమైనా తప్పునట? కాబట్టి ఏం చెప్పాడు అందుకని ప్రహ్లాదుడు? ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెలకి చూచిన అందందేగలడు. వెతికేవాడెవరు? దానవాగ్రణి. వింటే రాక్షసులకల్లా ఉత్తమ రాక్షసుడు ఎవడు? ఎవరికి చెప్తున్నాడు? వెతికేవాడు. మనమేగా దేవుడు ఎక్కడున్నాడో వెతుకుతున్నాం. కాబట్టి మనందరం ఇప్పుడు ఎవరి వారసులం? ప్రహ్లాదుడి వారసులా, హిరణ్యకశిపుడి వారసులా? రామ. హిరణ్యకశిప ఈజ్ కాట్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ మ్యాజిక్. స్వభావం చేత బాధించబడ్డాడు. ప్రహ్లాదుడు స్వభావంతో బాధించబడలే. చిన్నప్పటి నుంచి హార్ట్ ఫెల్ట్గా ఉన్నాడు, అలాగే హార్ట్ ఫెల్ట్గానే జీవించాడు. వాళ్ళిద్దరి మధ్య అంతే తేడా. సో నీ హృదయ స్థానాన్ని నువ్వు తెలుసుకొని నీలో ఉన్నటువంటి స్వరూపాన్ని, నీలో ఉన్నటువంటి దైవాన్ని నీవు గనక తెలుసుకొని నాడు నీవు దైవమే అవుతావా, జీవుడవుతావా? అనాల్సిందేగా. అంతేనా కదా? మీ ఇంట్లో గుండ్రాయంత వజ్రం ఉందటండి, మీ ముత్తాత గారు ఇచ్చారు. ఎంత వజ్రం? గుండ్రాయంత వజ్రం. ఏమైనా విలువ ఉంటుందంటారా, ఉండదంటారా? గుండ్రాయంత వజ్రం అండి బాబు. పెసర కిందంత వజ్రమే లక్షల్లో పలుకుతుంది. గుండ్రాయంత వజ్రం అయితే వెతకాలా, వెతకక్కర్లేదు దాని గురించి. మరి
ఉందని తెలిసినాక వెతకాలా వద్దా? ఎప్పుడు ఉన్నట్టు రూఢి కనబడితే వెతికినంతసేపు దాని గురించి ఆలోచిస్తున్నారా లేదా? ఆలోచన ఎప్పుడు ఆగిపోయింది? కనపడగానే. అంతేనా కాదా? భగవంతుడు కనపడగానే నీ మైండ్ ఆగిపోయింది. అంతే. వెతుకుతున్నంతసేపు మాత్రం మైండ్ కావాల్సింది. అన్వేషణ చేస్తున్నంతసేపు మాత్రం ఆ మనస్సుతో పని ఉంది. అన్వేషణ ముగిసిపోగానే ఆ మనస్సుతో పని లేదు. కాబట్టి ఎవరికైతే హృదయం పర్ఫెక్ట్గా తెలుసో, ఎవడైతే హృదయ స్థానంలో నిలకడగా ఉండగలుగుతున్నాడో, స్వరూప స్థితిలో ఉండగలుగుతున్నాడు, స్వరూప నేనుగా ఉండగలుగుతున్నాడు, వాడికి దేంతో పని లేదు. స్వభావము, మనస్సు, ఇష్టాయిష్టములు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, రాగం, ద్వేషం ఇత్యాది స్వభావజనిత దోషములు వాటితో పని లేదు. కేవలము చైతన్య స్థితిలో సత్, చైతన్య, ఆనందం అవేగా స్వరూప లక్షణాలు. ఆ స్వరూప లక్షణాలతో మాత్రమే అతను స్థిరంగా ఉండగలడు. స్థిరంగా ఉండగలడు. భగవంతుడికి 3 లక్షణాలు ఉన్నాయి. స్థాణో, అచలం, ధ్రువం. ఈ 3 భగవంతుడి లక్షణాలు. ఏమిటండి అది? స్థాణు, అచల, ధ్రువ. స్థాణు అన్నా కదలనే అర్థం. అచల అన్నా కూడా కదలదు. ధ్రువ అన్నా కూడా కదలలే. 3 సార్లు చెప్పాము ఏదైనా సరే. ఎందుకు ఈ 3 సార్లు చెప్పే విధానం వచ్చిందంటే, 3 సార్లు చెప్పామంటే సత్యం అని అర్థం. ఏదైనా సరే 3 సార్లు చెప్పామంటే సత్యం అంతే. ముమ్మారు చెబితే అది శాశ్వత సత్యం. అందుకని అలా చెప్పాం. కాబట్టి భగవంతుడు నీ హృదయంలో కదలకుండా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, అచలంగా ఉన్నాడు, ధ్రువంగా ఉన్నాడు, స్వరూపంగా ఉన్నాడు. నీ పనేమిటి? హృదయ స్థానాన్ని తెలుసుకోవడం, అందులో భగవంతుణ్ణి దర్శించటం. అన్వేషించు, దర్శించు. నీ హృదయ స్థానం గురించి నువ్వు అన్వేషించాలి. అప్పుడు మాత్రమే నేనెవరో నీకు తెలిసినట్టు. లేకపోతే కూడా తెలిసినట్టే, కానీ ఎక్కడ తెలిసినట్టు? పాత్రోచితం, వ్యవహార నేను, స్వభావ నేను, లేదా అరిషడ్ వర్గాలతో బాధించబడే నేను, సుఖ దుఃఖాల చేత కొట్టబడే నేను, లేదా ఏదో ద్వంద్వానుభవాలతో డ్యూయలిస్టిక్గా ఉండేటటువంటి మైండ్ పని ఎప్పుడు డ్యూయలిస్టిక్, నాన్ డ్యూయల్ కాదు. హార్ట్ ఎప్పుడు నాన్ డ్యూయల్ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా అనేకత్వం నుంచి ఏకత్వ స్థితికి మనం పరిణామం చెంది ఆ నేనెవరు అన్నదానికి సమాధానాన్ని వెతికి పట్టడం కోసం మనిషిగా పుట్టాం. ఇంతకీ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏమిటంటే ఈ నేనెవరే. ఎందుకని ఈ పని మానవుడు ఒక్కడే చేయగలడండి, మిగిలిన ఏ జీవరాశి చేయలేదు. ఇలాగే ప్రతి క్షణం నేనెవరని ప్రశ్నించాలి. నేను హృదయంతో స్పందిస్తున్నానా, మనసుతో స్పందిస్తున్నానా, అనేకత్వంతో స్పందిస్తున్నానా, ఏకత్వంతో స్పందిస్తున్నానా, అరిషడ్ వర్గాలతో స్పందిస్తున్నానా, దైవీ లక్షణాలతో స్పందిస్తున్నానా. దైవీ లక్షణాలతో జీవించినంతసేపు నీవు భగవత్ స్వరూపుడు. ఎవరికైనా నువ్వు సహాయం చేసావమ్మా, ఏమంటారు? భగవంతులాగా సహాయం చేశాడు. భగవంతుడికి ఎన్ని కాళ్ళు చేతులు ఉండాలి? ఇప్పుడు ఎన్నైనా ఉండొచ్చు. అవసరమైతే ఎన్నైనా చేయగలడు. అవసరం లేకపోతే ఏ చేతులు విలువకుండా కూడా కనపడదు. కాబట్టి తప్పక మీ హృదయ స్థానాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం, లేకపోతే వీలు కాదు. ఎందుకని? హృదయం అనే దేవాలయంలో ఉన్న దేవుడే భగవంతుడు, అదే నీ స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం తెలుసుకోవాలి? నీ హృదయ స్థానం ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి. అర్థమైనా? దానికి చాలా మార్గాలు. ప్రస్తుతానికి ఇక్కడికి బ్రేక్. చాలా టైం అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. అడగండి. I have got another question. What is modern? Can you tell? Modern is the current generation. What is the definition of modern? It can vary. Okay, modern generation is nothing but technology or development అయిపోయింది. అదంతా అంత దూరం వద్దు. ప్లీజ్ డిఫైన్ వాట్ ఈజ్ మోడర్న్. Which is not old
ది డెఫినేషన్ ఆఫ్ మోడర్న్? ఈ జనరేషన్లో అది అయ్యింది. అంటే జనరేషన్ అనే విభజన ద్వారా మనం ఏమైనా చూస్తున్నాం, అంతేగా. మీ అమ్మమ్మ గారి జనరేషన్లో లేదు, మీ అమ్మగారి జనరేషన్లో ఉంది. సో మీ అమ్మమ్మ గారి జనరేషన్తో పోలిస్తే మీ అమ్మగారి జనరేషన్ మోడర్న్, మీ జనరేషన్తో పోలిస్తే మీ పిల్లల జనరేషన్ మోడర్న్. ఆ దృష్టితో మీరు మోడర్న్ నిర్వచించారు, అంతేనా కదా? ముందంటే నిర్వచనం మీకు సరిగ్గా ఉంటే అప్పుడు తర్వాత మీకు అర్థమైపోతుంది. ఎస్ 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 మీ 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 తరంలో లేదు, ఇప్పుడున్న తరంలో ఉంది. మీ తరంలో లేనిది ఏమిటి, ఈ తరంలో ఉన్నది ఏమిటి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ తరంలో ఒక డెఫినేషన్ ఆఫ్ ట్రూ విజ్డమ్. ఓకే, ట్రూ విజ్డమ్ అంటే మా జ్ఞానం కాదు. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నా అడుగుతాను క్వశ్చన్ ఏంటంటే, ముందు పాత ఎవరో చూస్తారంటే విజ్డమ్ పీపుల్ ఉండేవారు, గౌరవించేవాళ్ళు. స్వామి వివేకానంద ఏదైనా చాలా పేరు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూసారంటే ఏదో చాలా మంది విద్వాంసులు ఉన్నారు, ట్రూ నాలెడ్జ్ పీపుల్, రైట్? సో మన జనరేషన్ మారుతూ ఓకే మన విజ్డమ్ పీపుల్ ఓకే తగ్గిపోయారు, మోర్ నాలెడ్జ్ పీపుల్ వచ్చారు. ఇది కారణం ఏమిటో ఉండొచ్చు వాళ్ళు. మీరు సృష్టి అంతా మర్రి చెట్లే ఉంటే బాగుంటుందంటారా? బాగుంది, చాలా ఉపయోగం కదా. మర్రి చెట్టు ఎన్నో పక్షులకి పెద్ద చెట్టు, అవునా కదా? అన్ని మర్రి చెట్లే వేసేస్తాం. మనం ప్రయత్నం చేసి వేసి చూద్దామండి. ఒక ఏరియా మొత్తం ఒక 100 ఎకరాలు మర్రి చెట్లు వేసేద్దామా, బతుకుతాయంటారా? అంటే ఈ సృష్టిలో ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎకో పిరమిడ్ అని మనమే ఒక అధ్యయనం చేసి చెప్పాం. బాగండి, ఆ ఎకో పిరమిడ్ మనలో ఉందంటారా లేదంట? లేకపోతే మనం నేచర్లో భాగాలు అవుతాం కాము కదా. సో మైండ్ అండ్ హార్ట్ బ్యాలెన్స్ అనేది ఎకో పిరమిడ్లో భాగమేనా కాదు? మీకు మైండ్ ఉందండి, మీకు హార్ట్ ఉందని కూడా ఒప్పుకున్నారుగా ఇందాక. ఈ మైండ్ అండ్ హార్ట్ బ్యాలెన్స్గా ఉండాలంటారా, ఎటన్నా ఒకవైపు ఒరిగిపోవాలంటారా? సరే, ఆగా అంత స్పీడ్కి వెళ్ళదు, ఒక్కొక్క మాట సిచ్యువేషన్ బట్టి, అంతేనా? సైకిల్ తొక్కడం కరెక్ట్ అంటారా, బ్యాలెన్స్ చేయడం కరెక్ట్ అంటారా? తొక్కక్కర్లేదా? అదేంటండి మీరు ఒకటే అన్నారు. సైకిల్ తొక్కాలా బ్యాలెన్స్ చేయాలా? తొక్కుతూ బ్యాలెన్స్ చేయాలి. అంటే హార్ట్ మైండ్ రెండు ఎప్పుడూ బ్యాలెన్స్డ్గానే ఉండాలి, ఒకవైపు ఒరిగిపోవడం కుదరదు. మీరు చెప్పిన మోడర్న్ ఎరా ఏదైతే ఉందో, ఆ మోడర్న్ అన్న దాంట్లో ఒక పక్కకు ఒరిగిపోవడం ఉంది, బ్యాలెన్స్ లేదు అక్కడ. కాబట్టి ఎప్పటికైనా బ్యాలెన్స్ లేనివాడు బ్యాలెన్స్ సంపాదించాలంటారా, బ్యాలెన్స్ ఉన్నవాడు సంపాదించాలంటారా? అంతే. You have to learn from whatever may be the ancient generation how to balance yourself. Whether you depict as modern or ancient, balance is the truth. If you are balanced, then your life is good. If you are not balanced, your life is bad. That's the only thing. Whether you depict as ancient or world war or whatever it may be, or whatever may be the current position, if it is imbalanced, society is imbalanced, what you will say? Very good, huh? You will not say, though it is modern. So balancing is very, very important. Balance between what is heart, wisdom, what is mind. Then you need a balance between wisdom and knowledge. Who is important, leader or follower? No leader, there is no follower, then there is no leader at all. Is it right or not? Then when there is no leader, no follower at all. So whenever you are telling two things at a time, both should be balanced. Then you are not dual. When it is imbalanced, you are dualistic. If you say, my vote is only for this A, not B, then it is dualistic.
నేను మా అమ్మాయినే ఒప్పుకుంటానండి, మా అబ్బాయి నేను ఒప్పుకోను అని ఒక తల్లి అనొచ్చు అలాగా. అంటే అప్పుడు అది డ్యూయలిస్టిక్. అప్పుడు విడిపోయారు రెండు పార్టీలు ఇంట్లో. ఇప్పుడు వాడు మీరు అదేగా చూస్తుంది, మాటిది మోడర్నేరా. తల్లి పిల్లలు వేరే, తండ్రి పిల్లలు వేరే, ఇద్దరు కామన్ పిల్లలు వేరే. నలుగురు అన్నారు అనుకోండి, ఒకటేమో తండ్రి పక్షం, ఒకటేమో తల్లి పక్షం, ఇద్దరు కామన్ పక్షం. దెన్ హౌ ది ఫైట్ కెన్ బి రిజాల్వ్డ్? నాట్ పాసిబుల్. సో when the balance is imbalanced, you should not suppose it, you should not propose it, you should not support it. Whatever may be the error doesn't manifest in it. It is not the action of time, it is not the action of space, it is not the action of the earth or whatever nature. All are same. Have the five elements changed? No. Have the sun and moon changed? No. Have the seasons changed? No. ఆకలి నిద్ర మారిపోయినాయా? మారిపోలేదు. జనన మరణాలు మారిపోయినాయా? మారిపోలేదు. సుఖ దుఃఖాలు మారిపోయినాయా? వాట్ చేంజ్ ఇన్ ద మోడర్న్ ఎరా? హౌ యూ కెన్ డెపిక్ట్ యాజ్ మోడర్న్? 99% is the same. The only 1% that you are reforming yourself as per the situation. That's all. That 1% situational reaction, how you can call it as modern? Never it is modern. Never it is modern. Why? 99% is the same. What is the difference between you and your father? Same body, same organs, same diseases, same treatment, same food, same hungry, same sleep. What is the difference? ఇండియాలో నిద్రపోతే ఒక నిద్ర, అమెరికాలో నిద్రపోతే ఒక నిద్ర అవుతుందా? అవ్వదు కదా. ఇండియాలో ఆకలి వేరే, అమెరికాలో ఆకలి వేరే అవుతుందా? అవ్వదు కదా. ఇండియాలో పుట్టడం వేరే, అమెరికాలో పుట్టడం వేరే అవుతుందా? అవ్వదు కదా. ఇండియాలో పోవడం, అమెరికాలో పోవడం వేరేనా? అవ్వదు కదా. 99% is same. Just 1%, which is a momentary and situational reaction, we are depicting as a model. It's only situational balance. Whether you manage it with your own hands, whether you manage it with computer, that's only managing difference. That's only 1%. ఒకప్పుడు డోర్ డాష్ లేదండి, మీరే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, అంతేనా కాదా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? డోర్ డాష్లో ఆర్డర్ పెడుతున్నారు. దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ వాట్ ఐ సై. దిస్ ఇస్ మోడర్న్ ఎరా. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ డోర్ డెలివరీ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. కెన్ యూ డోర్ డెలివరీ యువర్ సెల్ఫ్? యూ కెనాట్. విచ్ ఇస్ 99%. The remaining changes are only 1%. If DoorDash is not there, can't you survive? If computer is not there, don't you survive? Whatever now you say modern fruits, if that is not there, don't you survive? Is your living thing is based upon it? No. Just it is a utility gadget. You are using it. You can't say it has changed everything. What it has changed? Nothing has been changed. In my view, nothing has been changed. You are the same person, same faculty, same eyes, same everything, same mind, same struggle, same disturbance, same boggling mind. What has changed? No. Same transcendence, same transformation, same role model. Are there role models at present also, but we don't find. మనం గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఏ దృష్టితో చూస్తే అవే కనబడతాయి ఈ సృష్టిలో. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు మీ తాతగారి తరంలో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు తెలుసండి. తెలుసా తెలీదా? మీ తాతగారి తరంలో ఒక వీధిలోకి వెళ్ళి ఏమంటే సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడండి అంటే ఆ ఊళ్ళో 1000 గడప ఉంటే తక్కువని చెప్పేవాళ్ళు. ఏమంటే రామాలయం పక్క నుంచి 3వ వీధిలో 6వ ఇల్లు అండి సుబ్బారావు గారి ఇల్లు అని చెప్పేవారు. ఎవరిని అడిగినా 1000 మంది గురించి 1000 మందికి తెలుసు. దట్ వాజ్ ద టైం. అప్పుడు బ్యాలెన్స్డ్గా ఉందే లేదా? ఇప్పుడు మీ పక్కింటి వాడు ఎవరండి? మీ అక్కడ పడాలండి. ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే పరిస్థితి. మీ పక్కింటి వాడు ఎవరండి? ఐ డోంట్ నో. దెన్ హౌ యూ కెన్ బి బ్యాలెన్స్డ్? ఎలా వీలవుతుంది? నీ పక్కింటి వాడు నీకు తెలియనప్పుడు నువ్వు నీ పక్కింటి వాడికి తెలుస్తావా? తెలియవు కదా. దెన్
బ్యాలెన్స్ ఈజ్ లాస్ట్. ఎలా పోయింది? ఎవరిని బ్లేమ్ చేద్దాం? ఎవరిని బ్లేమ్ చేసి ప్రయోజనం లేదు. నీ 1%లో వచ్చిన మార్పులు ఇవన్నీ, అంతేనా కాదా? మిగిలిన 99% సేమ్ థింగ్. ఎందుకంటే పక్కవాడు డోర్ బెల్ కొట్టి వాడు డిస్టర్బ్ చేయదు. ఓకే, అంతేనా కదా? ఇక్కడ అమెరికాలో ప్రతిదీ ఒక 6 నెలలు వైపరీత్యం ఉంటుందండి, ఏదో ఒకటి. 6 నెలలు మీరు తలుపులేసి ఇంటూ ఉంటారు, బయటికి రాదు. 6 నెలల్లో మరి ఏం మార్పులు రావు ప్రపంచంలో? మొన్నటి దాకా ఉండాలండి. లాస్ట్ మంత్ ఐ హావ్ సీన్ హిమ్, దిస్ మంత్ నో, దెర్ ఈజ్ నాట్ దేర్. సో కాబట్టి మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ కూడాను మనం మోడర్న్ అని ఏదైతే అంటున్నామో, ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ 0.001% when compared with the nature. Nature is the same. How much is differentiated? Just 0.001%. That is your spot decisions, that momentary business. The remaining 99.99 is the same. But you need to find out role model in every generation. Why can't you be the role model for your coming generations? It is a question of Veda. Veda has put forward a question for every human being. Why can't you be the role model? Why do you search for another role model? You want some Vivekananda, you want some Ramakrishna Paramahamsa, you want something else, Ramana Maharshi, you want something Bhagavan Satya Sai. Some Bhagavan has to come to become a role model. Why can't you be the role model? Matrudevo bhava, Pitrudevo bhava, Acharya Devo bhava, Atithi Devo bhava. You need to find out that role model in those 4. Are we finding it? Why so? They're not like that. You should think కదా, నీ తర్వాత తరాలన్నీ నిన్ను రోల్ మోడల్గా తీసుకునేటట్లుగా నీ జీవితం ఉందా? ఉండద్దని ఎవరన్నారు? ఎవరన్నా అన్నారా? టైం కానీ స్పేస్ కానీ అందా? అనలేదు కదా. మరి టైం అండ్ స్పేస్ ఆర్ ఎటర్నల్. అవి నేనేం మారమని చెప్పలేదే, నేను రోల్ మోడల్గా ఉండొద్దని చెప్పలేదే. టైం అండ్ స్పేస్ పోనీ వ్యవహారం మాత్రం నేను రోల్ మోడల్గా ఉండొద్దని చెప్పిందా? ట్రాన్స్ఫర్మ్ అవ్వద్దని చెప్పిందా? పుట్టడం సరిగా పుట్టలేదన్నావండి, సరే పెరిగినప్పుడైనా నువ్వు మారొచ్చుగా. నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నాకు రోల్ మోడల్గా లేరు కాబట్టి నేను నా పిల్లలకు రోల్ మోడల్గా ఉండనన్నావండి. నీ వేలుతో నీ కన్ను పొడుచుకున్నట్టు కాదు, పక్కవాడు వేలు వస్తుంది కన్ను పొడుచుకోవడానికి. నీ తల్లిదండ్రులు అజ్ఞానం వల్ల ఉండకపోయి ఉండవచ్చండి, నువ్వు జ్ఞానంతో ఉండొచ్చుగా. వాళ్ళతో కంపేర్ చేసుకుని నేను ఎన్నో డిగ్రీలు సంపాదించానంటున్నావు, ఎంతో చదువుకున్నానంటున్నావు, దేశ విదేశాలు చూశానంటున్నావు, వాడు తిననివన్నీ తిన్నానంటున్నావు, చూడనివన్నీ చూశానంటున్నావు, విననివన్నీ విన్నానంటున్నావు, తెలియనివన్నీ తెలుసుకున్నానంటున్నావు. మరి ఇప్పుడు వాళ్ళతో పోల్చినప్పుడు నీ వ్యవహార జ్ఞానం ఎక్కువేగా. మరి వాళ్ళకంటే నువ్వు జ్ఞానం అయినప్పుడు నువ్వు రోల్ మోడల్గా ఉండాలిగా. ఎవరు ఉండొద్దన్నా? ఎవరైనా ఉండొద్దన్నారా? పోనీ నువ్వు ఉంటానంటే ఎవరైనా కానీ నీ రోల్ ప్లే తీసేసుకున్నారా? నీ సీట్ ఎవరైనా లాగేసుకున్నారా? యు ఆర్ రోల్ మోడల్ ఫర్ యువర్ కమింగ్ జనరేషన్స్. నీ వంశంలో నువ్వు రోల్ మోడల్గా ఉండటానికి ఎవరి ప్రాబ్లం? యు ఆర్ ది ప్రాబ్లం అండ్ యు ఆర్ ది సొల్యూషన్ ఆల్సో. మరెవరు సొల్యూషన్ కాదుగా. అందుకని వేదం భగవంతుడిని బయట వెతకమని ఏం చెప్పలేదు. భగవంతుడు అంటే రోల్ మోడల్, నథింగ్ ఎల్స్. ఆ రోల్ మోడల్ని ఎక్కడ వెతకాలి? నీ హృదయంలోనే వెతకాలి, నీ ఇంట్లోనే వెతకాలి. ఎక్కడి నుంచో తెచ్చి కూర్చోబెడతామండి, ఒప్పుకుంటావేమిటి? ఎక్కడి నుంచో ఆయన తీసుకు ఈయన రోల్ మోడల్ అండి ఒక ఆచార్యం తీసుకు కూర్చోబెట్టావు. ఆయన నమ్మడానికి నీకు ఎంతకాలం పడుతుంది? చాలా టైం పడుతుంది. నమ్మినా ఆయన చెప్పినట్టు ఆచరించాలంటే ఇంకా టైం పడుతుంది. ఆచరించినా నీకు స్వానుభవం కలగాలంటే ఇంకా టైం పడుతుంది. స్వానుభవం కలిగినా నీకు నిర్ణయం అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. కనీసం 36 సంవత్సరాలు కావాలి దాన్ని, ఒక థర్డ్ పార్టీని పట్టుకొస్తే. మరి ఎవరైనా 36 సంవత్సరాలు ఎప్పుడు అసలు వెంబడించలేదు. మరి అప్పుడు ఎలా వీలవుతుంది? అందుకని నీ తల్లిదండ్రులను అనుసరించి 36 ఏళ్ళు ఉండే అవకాశం ఉందిగా. అందుకని తల్లిని దైవమని, తండ్రిని దైవమని, గురువుని దైవమని ఎందుకు చెప్పారయ్యా అంటే వాళ్ళని నువ్వు వెంబడించి 36 ఏళ్ళు ఉంటావు కాబట్టి. సో విత్ 36 years ఆఫ్ ఫాలోయర్షిప్ యూ క్యాన్ డిసైడ్ దే ఆర్ ది రోల్ మోడల్. కానీ మనం డిసైడ్ చేసామంటాం, చేస్తే మంచిదేగా. కాబట్టి వాళ్ళలో ఉన్న దైవత్వ లక్షణాలను గుర్తించావా, జీవత్వ లక్షణాలను గుర్తించావా? రెండు ఒకచోటే ఉన్నాయి సుమి.
వేరు చోట్ల లేవు అవి. ఇప్పుడు అదే పొద్దున్న చెప్తుంది, రెండు ఒకచోటే ఉన్నాయి. నీ తల్లిలో ఉన్న దైవత్వ లక్షణాన్ని గుర్తించావా? దయ, కరుణ, ప్రేమ, త్యాగం, తల్లి అంటే దేవత. ఏదో అవన్నీ శాస్త్రం చెప్పిన మాటలు. నీ భాషలో ఏమిటని అడుగుతున్నావు. నీ భాషలో తల్లి అంటే ఏమిటి అంటే తల్లిలో నువ్వు చూసిన ఈ దైవీ లక్షణాలే, వేరే ఇంకేమీ లేవు, అవే తల్లి. లేదండి మా అమ్మకి ఎప్పుడూ కోపమే అనకూడదా? అనొచ్చు, అది జీవత్వ లక్షణం. మా అమ్మ చిన్నప్పుడు ఎంత తటపాసం పెట్టేదో నన్ను. ఎందుకు ఊరికే పెడుతుందా తల్లి? అందుకే పని పాట లేదా? అవసరమైతే వాత పెట్టడానికి సందేహిస్తుందా? తప్పు చేశాడండి, పొరపాటు చేశాడు, శిక్షించాలి, అట్ల కాడ కాల్చి వాత పెడతానని ముందు బెదిరిస్తుంది. వీడు వింటే సరే, వినకపోతే ఏం సందేహం లేదండి, ఖచ్చితంగా పెట్టేస్తుంది. అంతేగాని అయ్యో నా పిల్లాడే అని ఏం క్షమించదట. క్షమ దైవీ లక్షణమే, కానీ శిక్షణ కూడా దైవీ లక్షణం. మరి కాదనడానికి ఎలా ఉంది? మా అమ్మ పెట్టిన వాత ఇది ఎప్పుడు కూడా వద్దు చూడు అని వాళ్ళ ఆవిడకి చూపిస్తాడు. సో వాట్, మేము నిన్నైతే బాగానే దారిలో పెట్టిందిలే అంటున్నారు. భార్య కూడా తల్లికే ఓటేస్తున్నాడు, ఈయనకేం ఓటేయదు. ఈయన వాళ్ళ ఆయన అయితే మాత్రం ఈయన ఓటేస్తున్నాడు. ఎందుకని? ఆవిడలో తల్లి ఉంది. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి, తండ్రిలో కూడా సేమ్ థింగ్ అండి. తండ్రి కటువుగా వ్యవహరిస్తాడు, తల్లి అలా వ్యవహరించదు. తండ్రి కటువుగా వ్యవహరించడానికి పిల్లల ఎడల అతనికి ఏం ద్వేషం ఉంది? ఏం లేదు, అతనికి ఏం ద్వేషం లేదండి. కానీ అతని పాత్ర, ఆ పాత్ర కటువుగా ఉండాలి అంతే. నాన్న వస్తున్నాడు జాగ్రత్త, పొగడతాడు అని తల్లి అనాలి, అనేట్టుగా తండ్రి ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నాం? మా నాన్న నేనేవాడిని అని పిల్లాడు ముందే తల్లి ముందే అన్నాడండి. ఇప్పుడు తండ్రి భయం ఉంటుందంటారా? మరి స్వరూపంలో లేని భయం తండ్రి ఎలా పెడతాడండి? భయం స్వరూపంలో లేదు, ఇందాక చెప్పాను మీకు. భక్తి ఉంది కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవంలో మీరు దైవీ లక్షణాలను గుర్తించాలంటే భక్తితో సాధ్యమవుతుందే కానీ భయంతో సాధ్యపడదు. నువ్వు రోల్ మోడల్ అవ్వాలంటే భక్తితో వీలవుతుంది. భయంతో ఎవరిని రోల్ మోడల్ చేయలేవు, అవ్వలేము. ప్రపంచాన్ని భయపెట్టి నేను రోల్ మోడల్ అవుతానన్నాడండి ఒక ఆయన. ప్రపంచ యుద్ధానికి కారకుడైన వాడు, నేనే ప్రపంచానికి బాస్, నేనే ప్రపంచానికి రోల్ మోడలు, నన్నే మీరు అందరూ కొలవాలి అన్నాడు ఆయన. కొలిసారు? ఎందుకు కొలిసారు? ఒకవేళ గుడ్ మార్నింగ్ చెప్పినా టెంపరీ, ఫర్ దట్ డే. రేపు ఆయన ఉంటాడో పోతాడో ఎవడో తెలుసు. అదే మరి భక్తితో అయితే ఇట్స్ లాంగ్ లాస్టింగ్. ఒకసారి నమ్మావు, ఒకసారి విశ్వసించావు, ఒకసారి దైవీ లక్షణాలతో గుర్తించావు, అప్పుడేమన్నావు? మా కులదైవం వెంకటేశ్వరుడు, మా కులదైవం అమ్మవారి, ఏదో మా ఇంట్లో దైవం ఫలానా. ఎలాగా? ఆ భక్తి. కాబట్టి భక్తి అనే లక్షణంతో మీరు మీ దైవాన్ని గుర్తించవచ్చు. భక్తి కూడా ఒక ప్రాపర్టీ. మనం ఇవాళ ఫిజికల్ ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేయడానికి ట్రై చేసినంతగా భక్తిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. తల్లిదండ్రుల ఏడల మనకు భక్తి ఉందంటారా? ప్రశ్న వేసుకోవాలండి. మీ తల్లిదండ్రి ఏడల మీకు భక్తి ఉన్నదా? ఎప్పుడు ఉంటుంది? ఆ దైవీ లక్షణాలతో చూసినప్పుడు. అదే వాళ్ళలో ఉన్న జీవ లక్షణాలతో చూస్తే ఆయన ఏం చదువుకున్నాడు, ఏం చదువుకునేదని బాబు 5వ క్లాసే చదువుకున్నాడు, 5వ క్లాస్ చదువుకున్నాడు దేవుడు అని ఎక్కడ అంటాం? అప్పుడు అది జీవత్వాన్ని గుర్తించేవే కానీ దైవత్వాన్ని ఎట్లా గుర్తించే? 5వ క్లాసు చదువుకున్నా ఆయనకి 50వ క్లాస్ చదువుకుని తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకని వాళ్ళ కుటుంబాన్ని 50 మందిని మేనేజ్ చేశారు, వాళ్ళు మనం 5గురిని మేనేజ్ చేయడం మన చేత కాదు, ఎన్ని డిగ్రీలోనా కానీ. ఎందుకని? ఓర్పు లేదు, సహనం లేదు, క్షమ లేదు. ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? అంతా రియాక్షనే, యాక్షన్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్, అదే సరిపోతుంది జీవితం అంతా. ఓర్పు, సహనం, క్షమ ఏమైపోయినాయి మరి? అప్పుడు ఒక తరానికి ఎలా మారిపోయినాయి? మీరన్న మోడర్న్ ఎరాలో ఇప్పుడు మీకు ఏముందండి? యాక్షన్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్ అంతే. ఎవరు తగ్గేదేలే. అదేంటి ఏ సినిమాది? తగ్గేదేలే గొడవ, నా గొడవ. నేను ఇంతవరకు జీవితంలో సినిమా చూడలేదండి ఇప్పుడు నేను ఐ నెవర్ గో టు థియేటర్ అండ్ ఐ నెవర్ సీ ఏ సినిమా. మా చిన్నప్పుడు చెప్పాను, ఆయన సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం టైం వేస్ట్. ఏముంది అందులో? తెర మీద బొమ్మ, నథింగ్ ఎల్స్. అందులో ఏదన్నా జీవితంలో సత్యం అవుతుందా? నెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. నువ్వు ఎప్పటికీ ఫ్లైట్లోంచి దిగవు, BMW పుట్టవు. అందులో హీరో అలా వస్తాడు అంతే.
అలా వస్తేనే వాడు హీరో అంతే. వాడిని చూసి మనం అంతా జీరోలు అనుకుంటాం. పెద్ద సమస్య ఇదంతా కూడా. సో అటువంటి మిత్తులు ఎందుకు పడాలి అసలు మనం? అది తెర మీద బొమ్మన్న జీవిత సత్యం. వాడి పాట వాడిది కాదు, వాడి మాట వాడిది కాదు, వాడి ఆట వాడిది కాదు, ఏది వాడిది కాదు. వాడిది అయినట్టు కనిపిస్తుంది అక్కడ, అంతే కాదు. ఆ సత్యం మనకి బోధపడితే అప్పుడు వాడు మనల్ని డామినేట్ చేసేది. మీ ఫేవరెట్ గాడ్ ఎవరని అడిగే పరిస్థితులు లేవండి. మీరు విశ్వసించే భగవంతుడు ఎవరని అడిగితే సమాధానం లేదండి. అదే మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, హీరో అంటే మాత్రం వెంటనే ఆన్సర్ అది. బ్యాట్మ్యాన్, ఫ్యాట్మ్యాన్, వాడేవాడు. ఈ చిన్నపిల్లలందరికీ ఈ బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ తయారయ్యారు. హనుమాన్ అంటే మాత్రం వాళ్ళకి తెలియదు. నేను ఒక ఇంటికి వెళ్ళానండి, చిన్నపిల్లలు వాడు, ఎంత కిండర్ గార్డెన్ పిల్లలు అనమాట. మా పిల్లాడు ఇప్పుడు పోర్ట్లాండ్లో ఉన్నాడు, నైకీలో పనిచేస్తున్నాడు. సో వాళ్ళకి ఏం స్టోరీ చెప్తారండి అంటే, మా పిల్లలకి ఏం స్టోరీ చెప్పినా చివరిలో మాత్రం బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ రావాల్సిందే అంతే. హనుమాన్ స్టోరీ చెప్పండి, మీరు రాముడి స్టోరీ చెప్పండి, కృష్ణుడి స్టోరీ, ఏం చెప్పినా సరే ఈ ముగ్గురు పాత్రలు ఉండాల్సింది. ఎందుకని? వాళ్ళ డే కేర్లో చెప్పేది ఆ 3 మ్యాన్లే. అర్థమైందండి? ఇట్లా జాగ్రత్తగా ఆలోచిస్తే మన భక్తి, మన సంస్కృతి, మన హృదయాన్ని మనమే మన మైండ్తో కప్పేస్తాం. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.